Hello guys, welcome back to the channel. Welcome back to another episode of Sodhi Chepta. Oh, sorry. What is this? బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. We are back with another episode of Sodhi Chepta and today we have with us నీ పేరేమి? హీరోనా నేనా? So we have Ragmayur with us. చేస్తాను, నా సినిమాలు బాగా చేస్తాను, యాక్టింగ్ బాగా చేస్తాను. ఇప్పుడు మీ ఎంసెట్ ర్యాంక్ ఒకసారి చెప్పండి. 755. సో 9th 10th లో ఐ స్టడీడ్ సిబిఎస్ఈ, ఐసిఎస్సి, ఎస్ఎస్సి. నేను చేసిన డైరెక్ట్ చేసిన షార్ట్ ఫిలిమ్స్ కి ఎవ్వడు అసలు నా ఎంసెట్ ర్యాంక్ కూడా దాటలేదు ఏ వ్యూస్. ఇప్పటికీ మీరు వెనక్కి వెళ్ళి అరే జనాలు చూస్తుంటే బాగున్నాయి ఏమైనా ఉన్నాయా? లేదు వద్దు, మంచిగా చూడలేదు. సో నేను లైఫ్ లో ఏదన్నా ఒకటి పియర్ ప్రెషర్ తో చేశానంటే యూఎస్ కి MS చేయడం. కీడాకోలా రిలీజ్ తర్వాత యూ క్విట్ యువర్ జాబ్ కదా? కిడాకోలా రిలీజ్ జస్ట్ ముందు. సో నా చదువు గేమ్ మీ దిస్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ టు ఎక్స్ప్లోర్ దీస్ థింగ్స్. నేను అప్పుడే లేదు సినిమాలే లైఫ్ రా మామ అని వచ్చేసాను అనుకో. అవుట్ ఆఫ్ డెస్పరేషన్ ఐ వుడ్ హావ్ డన్ ఆల్ కైండ్స్ ఆఫ్ రోల్స్ అండ్ ఇప్పటికి నన్ను మీరు పిలిచేవారు కాదు. సో ఇట్ టుక్ మీ ఎగ్జాక్ట్లీ 5 years ఫ్రమ్ అ బ్రేక్అవుట్ యాక్టర్ ఇన్ సినిమా బండి టు ఇన్ అండ్ యాజ్ అనుమాన పక్షి లీడ్ యాక్టర్. నైస్ నైస్. ఇప్పుడు కొంచెం వెనక్కి వెళ్దాం, పాజ్ తీసుకుందాం. మీరు ఫాస్ట్ గా చెప్తారా? గుడుంబా శంకర్ రీ రిలీజ్ కో ఎప్పుడో ఒక పోస్ట్ పెట్టారు భయ్య, యాజ్ ఇట్ ఈస్ గెటప్ లో. ఏంటి పిచ్చి ఎప్పుడు స్టార్ట్ అయింది? తొలి ప్రేమలో పవర్ స్టార్ డజంట్ హ్యావ్ ఎలివేషన్. దెన్ వచ్చాడు బద్రి, ఆ లూజ్ షర్ట్స్, బైక్ ఇలా దిక్కుడు బ్రో, కిరికిరి అనుకున్నా నేను. మీకు సినిమా షూట్ ఉంది, అదే వారం మీకు 2 జీరా టికెట్లు ఉన్నాయి. సినిమా బండి షూట్ అట్లనే దే నీడెడ్ 3 weeks. ప్రీవియస్ ఇయర్ ఐ హ్యాడ్ అ బ్యాక్ పెయిన్ ఇష్యూ, అది వాడుకున్నా. నేను ఆయుర్వేదిక్ కేరళకి వెళ్తున్నానండి, ఒక చోట దొరికిపోయా బ్రో, ట్యాన్ అయిపోయా అనమాట. ఆయుర్వేదం పర్లేదు బ్రో యాక్చువల్లీ మీ జర్నీ చాలా రిలేటబుల్ బ్రో, ఒక చదువు పాట తప్ప. Hello guys, welcome back to the channel. Welcome back to another episode of Sodhi Chepta. Oh, sorry. వాట్ ఈస్ దిస్? ఇంట్రో మర్చిపోతే ఎలాగా? రోజు లాకర్ రూమ్ చేసి వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ లాకర్ రూమ్ అని అలవాటు అయిపోయింది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు చారి. నాట్ సారీ. వి ఆర్ బ్యాక్ విత్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ సోది చెప్తా అండ్ టుడే వి హ్యావ్ విత్ us నీ పేరేమి? నా పేరు ఇప్పటికైతే అనుమాన పక్షి. సో వీ హ్యావ్ రాగమయూర్ విత్ us. ఈరోజు చాలా ముచ్చట్లు పెట్టుకుందాం. అనుమానంతో ముచ్చట్లో లేకపోతే మామూలు ముచ్చట్లో అనేది మీకే తెలుస్తుంది. ఈ ముచ్చట్ల తర్వాత అనుమానాలన్నీ పోవాలి. ఎస్, డన్. ఫస్ట్ అసలు ఫస్ట్ డౌట్, ఎస్, ఫస్ట్ అనుమానం. ఫస్ట్ అనుమానం. అనుమానం, ఎస్. నేను విన్నది ఏంటంటే మీరు నా గురించి ఏమి టాపర్ ఆఫ్ ది బ్యాచ్. అదే FRCS, IPS, AEEE, MSET, IIT అలాగే ఏదో విన్నా, చదువు బిడ్డ అని విన్నా. అది కరెక్టా? చదువు బిడ్డే, ఒకప్పుడు చదువు బిడ్డే. ఓకే, చదువులో ఆగిపోయిన తర్వాత బిడ్డ బిడ్డ అంతే. కలమ తల్లి బిడ్డ. నైస్. సో పెరగడం అంతా ఎక్కడ బ్రో? అంతా హైదరాబాదే, పుట్టి పెరిగింది అంతా హైదరాబాద్ కంప్లీట్లీ. ఆర్టీసీ క్రాస్ రోడ్స్. సో ఇట్లా థియేటర్స్ మధ్యన ఇట్లా శివగామి ఇట్లా అట్లా థియేటర్స్ మధ్యలో పుట్టా నేను. డాంగోరి హాస్పిటల్ అని ఒకటి ఉంటుంది అక్కడ పుట్టా. బట్ మై ఫాదర్ విజయవాడ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి. ఓకే. చదువు అనే పిచ్చి ఎక్కడి నుంచి పట్టుకుంది? విచ్ ఇస్ వెరీ రేర్ ఇన్ కిడ్స్. చదువు అనే పిచ్చి కంటే చదువు అనేది అవసరం అనేది మా కటిక మిడిల్ క్లాస్ నేర్పింది అన్నమాట. సో మిడిల్ క్లాస్ అంటే మా పేరెంట్స్ ఇద్దరు దే వర్ వర్కింగ్. సో ఒక ఇద్దరు గవర్నమెంట్ జాబ్స్ విత్ వెరీ మీడియం జాబ్స్ అనమాట. ఇద్దరు కొంచెం క్లరికల్ జాబ్సే. వాళ్ళు కార్పొరేషన్, మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ అంటే పెన్షన్ వస్తుంది అనుకుంటా, రావట్లేదు, కార్పొరేషన్ అనమాట. సో ఎనీవే, సో అప్పుడు ఇట్ వాజ్ నెసెసిటీ. వీ కేమ్ ఫ్రమ్ వెరీ, సో చదువు ఉంటేనే మనకి లైఫ్ అనేది ఇట్స్ రిటర్న్ రూల్ అనమాట, అన్రిటర్న్ రూల్ బేసికలీ చిన్నప్పటి నుంచి. సో చదువు సో ఇట్స్ వెరీ సింపుల్ ఈక్వేషన్ అనమాట, పెద్ద కాంప్లెక్స్ ఏం లేదు. సో చిన్నప్పటి నుంచి అట్లా ట్యూన్ చేశారు కాబట్టి అట్లనే అయింది. బికాస్ ఇట్ హెల్ప్ మీ రియల్లీ. నేను ఐఎమ్ నాట్ ద వన్ హూ సేస్ నా చదువేం పనికి రాలేదు నాకు అని. నా చదువే నన్ను ఇవాళ ఇక్కడ కూర్చోబెట్టింది. దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే యూజువల్లీ మనం
ఈ పర్స్పెక్టివ్ అనేది వింటాం కదా, ఏంటంటే మనం ఎంత చదువుకున్నాం కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనకి ఏం అవసరం పడింది అనేది ఒక పర్స్పెక్టివ్. అవును. మీది ఎంటైర్లీ డిఫరెంట్ పర్స్పెక్టివ్ కదా. లైక్ మీరు ఎలా చెప్తారు, లైక్ ఒక పర్స్పెక్టివ్ లో నాకు చదువు ఎలా ఉపయోగపడింది, లేకపోతే నేను సో చదువు నన్ను ఏం చేసింది, ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీని తెచ్చింది. సో నాకు లెగసీ లేదు, నాకు ఆస్తులు అమ్మ నాన్న ఆస్తులు ఇవేం లేవు, తాతల ఆస్తులు ఏం లేవు. సో వాళ్ళు సెల్ఫ్ మేడ్, నేను సెల్ఫ్ మేడ్. సో వాళ్ళు నాకు ఎడ్యుకేషన్ కావాల్సిన దానికి అంతా లైక్ వాట్ ఎవర్ బ్లడ్ అండ్ స్వెట్ వాళ్ళు పెట్టి నన్ను బెస్ట్ ఆఫ్ ద స్కూల్స్లో వేసి, సో అట్లా వాళ్ళు నాకు వాళ్ళకి ఇవ్వాల్సిన బెస్ట్ అంతా ఇచ్చారు. సో నేను ఐ టుక్ ఫార్వర్డ్ ఫ్రమ్ దేర్ అండ్ ఆ ఎడ్యుకేషన్ తీసుకొని నేను కాలేజ్లో ర్యాంక్ తెచ్చుకోవడం ఇవన్నీ. అండ్ దెన్ ఐ ఎండెడ్ అప్ ఇన్ అ గుడ్ జాబ్ విచ్ గాట్ మీ ఇనఫ్ మనీ, ఫైనాన్షియల్ స్టెబిలిటీ. దెన్ ఐ కుడ్ పర్స్యూ మై ప్యాషన్. ఇప్పుడు కొంచెం వెనక్కి వెళ్దాం, పాజ్ తీసుకున్నాం. మీరు ఫాస్ట్ గా చెప్పారు, ర్యాంక్ మంచి ర్యాంక్. మనకి ఇక్కడ ఉన్నదే టైము. అంటే నేను అస్సలు అకాడమిక్స్ లో బాగా కష్టపడితే 888 వచ్చింది నాకు, ఐపీ ర్యాంక్ అనుకుంటారేమో కాదు కదా. ఇప్పుడు మీ ఎంసెట్ ర్యాంక్ ఒకసారి చెప్పండి. 755, ట్రిపుల్ డిజిట్ ర్యాంక్. ఏ ట్రిపుల్ అప్పుడు 2000 సంథింగ్ వచ్చింది. ఇప్పుడు కొంచెం ఆగుదాం అక్కడ. సో దీస్ ఆర్ గ్రేట్ ర్యాంక్స్. బోర్డు మీద పడే ర్యాంక్ మొత్తం పోస్టర్లు అప్పుడే మీది ముందు. అప్పటికి మా కాలేజ్ వాళ్ళు ఏం ఫీల్ అయ్యారు తెలుసా, వచ్చి నిన్ను ఏదో డబుల్ డిజిట్ ఎక్స్పెక్ట్ చేశాను, ట్రిపుల్ డిజిట్ తెచ్చుకున్నావు అన్నారు. ఓకే ఒక్కసారి ఈ ఇంటర్ గురించి మాట్లాడదాం. ఎలా ఉండేది? పేర్లు చెప్తే చెప్పచ్చు, లేకపోతే మీ ఇష్టం. ఏ కాలేజ్ రొటీన్ ఎలా ఉండేది? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా, పర్సనల్ ఎగ్జాంపుల్. నాకు 10th లో 10 points వచ్చినాయి. నేను సిబిఎస్ఈ స్కూల్లో చదివా. మా పేరెంట్స్ ఫిక్స్ అయిపోయారు, ఐఐటి అన్నారు. అండ్ వస్తారు కదా అన్ని కాలేజీల నుంచి వస్తారు కదా, అలాగే జాయిన్ చేశారు నన్ను. నాకు సిబిఎస్ఈ నుంచి స్టేట్ కి వెళ్ళడం వల్ల ఎత్తిపోయింది మొత్తం. అక్కడ ఆల్రెడీ 8th 9th 10th. సో వాళ్ళందరూ ఆన్సర్లు చెప్పేస్తున్నారు, నాకేమో గాన్ కేసు. నేను మైండ్ ఎగిరిపోతుంది, నాకు ఏంట్రా వీళ్ళందరూ అని. ఐ లాస్ట్ ఇన్ దట్ రేస్. లైఫ్ ఇస్ ఏ రేస్, రన్. ఐ కుడెంట్. సో నాకు ఇంటర్ నేను పెద్దగా ఏమి మంచిగా స్కోర్ చేయలేకపోయా. మీకు అసలు ఇంటర్లో ఎలా ఉండేది? నాకు పొద్దున్న వెళ్ళేవాడిని. నేను నారాయణగూడలో శ్రీ చైతన్య జూనియర్ కళాశాల అని ఉండేది. ఓకే. 8th ఎండింగ్ కి ఫిక్స్ అనమాట ఐఐటికి వెళ్ళాలని. సో 9th 10th ఐఐటి కోచింగ్ తీసుకున్నాను టు జాయిన్. ఇక్కడ ఒక ప్రాసెస్ ఉంటుంది బ్రో. ఇప్పుడు ఐ డోంట్ నో ఇట్స్ దేర్ సో మచ్. అప్పుడు ఎట్లా ఉండేదంటే 9th 10th నువ్వు శర్మ, మాతృశ్రీ ఈవెంట్స్ అనే ఒక 3-4 ఇన్స్టిట్యూషన్స్ ఉండేవి. దేనికి రామయ్య అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఉండేది. చుక్కరామయ్య గారి దగ్గర నీకు సీట్ వస్తే ఐఐటి 99% గ్యారెంటీ. సో రామయ్య గారి దగ్గర సీట్ రావడానికి ఈ 9th 10th కోచింగ్ అనమాట. సో 9th 10th లో ఐ స్టడీడ్ సిబిఎస్ఈ, ఐసిఎస్సి, ఎస్ఎస్సి. సో బేసికలీ ఏమైంది, ఓకే 10th ఎండింగ్ లో రామయ్యకి రాశాను కానీ రాలే. సో ఇంకా అప్పుడు డిసైడ్ అయిపోయా. అంటే ఇట్ వాస్ లైక్ వెరీ లైక్ సింపుల్ ఈక్వేషన్. రామయ్య వస్తే ఐఐటి, లేదు అంటే లెట్స్ గో ఫర్ ఎంసెట్. ఓకే. సో అక్కడ ఇంటర్కి వెళ్ళగానే బికాస్ ఆ 9th 10th లో 3 సిలబస్లు చదివేశాను కాబట్టి లెక్చరర్ ఏదడిగినా ఫస్ట్ టిపికల్ ఫస్ట్ బెంచర్, లిటరల్లీ ఫస్ట్ బెంచర్. ఫస్ట్ బెంచ్ లో మళ్ళీ ఫస్ట్. ఓకే. సో ఏదైనా ఇట్లా అనమాట. అదే బ్యాక్ బెంచర్ హేట్ చేసే ఫ్రంట్ బెంచర్. ఓకే, వీడి డౌట్లు, నీ అవసరం, అనుమానాలు, ఇంకా పొద్దున్న లైక్ 5 o'clock లేయడం. ఒక పెద్ద ఎంసెట్ బుక్ ఉంటుంది అనమాట. లైక్ నువ్వు లైక్ రోజు ఒక 10-15 పొద్దున్న లేచి 5 to 6 అట్లా సాల్వ్ చేసి 6కి ఇంకా అన్ని తయారు స్టార్ట్ అయ్యి 7 o'clock ఆర్టీసీ బస్ ఎక్కి నారాయణగూడలో దిగి ఇంకా క్లాసెస్ అన్ని ఈవినింగ్ వరకు అటెండ్ అయ్యి, ఈవినింగ్ అయ్యాక మళ్ళీ ఈవినింగ్ డౌట్స్ అవర్ అనమాట. మ్యాథ్స్ లెక్చరర్తో కాసేపు, ఫిజిక్స్ లెక్చరర్తో కాసేపు, కెమిస్ట్రీ లెక్చరర్తో కాసేపు. సో ఏమేంటంటే ఆ వీకెండ్ టెస్ట్ ఉండేవి బ్రో. వీకెండ్ టెస్ట్ ఉండేవి. ఆ వీకెండ్ టెస్ట్ లో టాప్ 10 లో రావాలి. టాప్ 10 లో వస్తాను, అది గ్యారంటీ. బట్ టాప్ లో రావాలి, టాప్ 3 లో రావాలి, టాప్ 4 లో రావాలి. సో కాన్ఫిడెన్స్ టాప్ 10 లో అలాగే వస్తా. సో ఇంకోటి ఏంటి, అక్కడ శ్రీ చైతన్యకి అప్పుడు బ్రాంచెస్ ఉండేవి, అన్ని బ్రాంచెస్ లో టాప్ చేయాలి. సో ఆల్ బ్రాంచెస్ లిస్ట్ కూడా ఒకటి ఉండేది, దాంట్లో రావాలి బ్రో. ఇక్కడ రావడం కాదు బ్రో, అక్కడ రావాలని ఒక
లైక్ ఒక మీనింగ్లెస్ ఇదన్నమాట. మీకు సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారా? సిబ్లింగ్స్ ఉన్నారు, మా అన్నయ్య ఉన్నాడు. అన్నయ్య కూడా ఇంతేనా? మా అన్నయ్య కొంచెం సో నేను ఎట్లా అంటే నేను హార్డ్ వర్కర్, తను కొంచెం స్మార్ట్ వర్కర్, బట్ హీ వాజ్ ఆల్సో హార్డ్ వర్కర్, బట్ స్టిల్ కొంచెం. బట్ తన కొంచెం లేట్ బ్యాక్ ఉండేవాడు, నేను ఎప్పుడు కొంచెం. సో యా 2 years అట్లా గడిచిపోయింది. దెన్ ర్యాంక్ వచ్చింది, వాట్ ఎవర్ దట్ 755. దెన్ ఐ గాట్ ఇన్ టు ఉస్మానియా. అంటే ఆ టైంలో బట్ అప్పుడు సో నీకు ర్యాంక్ వస్తే ఇదర్ ఉస్మానియా జేఎన్టీయూ. సో ఉస్మానియా కంప్యూటర్ సైన్స్. దాని తర్వాత ఐ వెంట్ టు మై మాస్టర్స్ ఇన్ ద యుఎస్. డెలవేర్ అని ఒకటి ఉంది, కొంచెం స్మాల్ స్టేట్, నార్త్ ఈస్ట్ లో ఉంటది, న్యూ జెర్సీ, న్యూయార్క్ అట్ సైడ్, ఫిలడెల్ఫియా సైడ్. ఐ వాంట్ అంటే ఇప్పుడు నేను జేఎన్టీయూలో చదివిన వాళ్ళు వీళ్ళతో ఇంటరాక్షన్ ఉండే నాకు. ఉస్మానియాలో చదివిన ఉస్మానియా కాలేజ్ లైఫ్ కానీ అసలు ఉస్మానియాలో ఇంజనీరింగ్ మెయిన్లీ ఉస్మానియాలో చాలా డిగ్రీలు ఉంటాయి కదా, రకరకాల డిగ్రీలు ఉంటాయి. సో ఉస్మానియా ఆల్సో హ్యాస్ ఎ హ్యూజ్ హిస్టరీ, లైక్ మనకి ఎప్పటి నుంచో చాలా పెద్ద కాలేజ్. ఇంజనీరింగ్ ఎలా ఉండేది అసలు ఉస్మానియాలో, కాలేజ్ లైఫ్ ఎలా ఉండేది? సో ఇట్స్ వెరీ హ్యూజ్ క్యాంపస్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంటికి చాలా దగ్గర అనమాట. మా అన్న ఎక్కడో దూరం వెళ్ళేవాడు, మా అన్న ఎంజేఐటి. సో అప్పుడు ఎంజేఐటి అంటే అక్కడి నుంచి పద్మనాభ నుంచి మేదీపట్నం వరకు బస్ ఎక్కి మళ్ళీ బస్సు వెళ్ళి అక్కడి నుంచి షేర్ ఆటో 7-seater ఉండేవి. నాకు సింపుల్, నేను ఇక్కడ మా ఇంటి దగ్గర బస్సు ఎక్కితే ఇక్కడ దిగేవాడిని, ఉస్మానియా దిగేవాడిని. సో చాలా ఒక రకమైన ఏమంటారు అంటే ఇమాజిన్ ఆ కుక్కుడు ఉంటది కదా ఇంటర్లో, కుక్కుదారు మొత్తం ఇట్లా నుంచి బయటకు వచ్చి బస్సులో కుక్కుడే, క్లాస్ లో కుక్కుడే. అలాంటి సడన్లీ లెట్స్ సే యువర్ లెట్ ఫ్రీ ఇన్ అన్ ఓపెన్ స్పేస్, యువర్ మైండ్ ఈస్ ఫ్రీ. కొంచెం కాస్త ఓకే లైఫ్ లో చదువు తప్ప వేరే ఎక్కడ ఉండొచ్చు అని ఒక ఇది వచ్చింది. సో అలా నడిచిపోయి, అండ్ దట్స్ వేర్ ఐ మేడ్ ద బెస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్. ఆబ్వియస్లీ కాలేజ్ లో నా ప్రకారం కాలేజెస్ లో అయిన ఫ్రెండ్స్ మాత్రం ఐ థింక్ మోర్ లాంగ్ లాస్టింగ్ దెన్ ఎవర్, బికాస్ తర్వాత అయ్యే ఫ్రెండ్షిప్స్ ఇన్ మై ఒపీనియన్ ఎంతో కొంత దేర్ ఇస్ అ గివ్ అండ్ టేక్ ట్రాన్సాక్షన్. యా ఇట్స్ ట్రాన్సాక్షన్, ఎంతో కొంత నీడ్ బేస్ ఉంటది. అండ్ లెట్స్ సే నీ ఆఫీస్లో ఇద్దరు ఫ్రెండ్సే, మంచి ఫ్రెండ్సే, బట్ వాడు ఏదో ఒక రోజు వేరే కంపెనీకి జంప్ అవుతాడు, నువ్వు జంప్ అవుతావు. ఇక్కడ ఏంటంటే బికాస్ అండ్ దట్ కెన్ బి 3 months or 6 months or వాట్ ఎవర్ ఆ ఫ్రెండ్షిప్. బట్ ఈ 4 years ఏదైతే ఒక గ్రాడ్యువల్ గా ఆర్గానిక్ గా అయిన బాండింగ్ అది ఎప్పటికీ పోదు. అండ్ లైఫ్ కూడా టీన్స్ నుంచి అడల్ట్ కి ట్రాన్సిషన్ కలిసి అవుతాం కదా ఫ్రెండ్స్ తో. సో యూ ఎక్స్ప్లోర్ ఎ లాట్ ఆఫ్ ఎమోషన్స్ ఆల్సో విత్ దోస్ ఫ్రెండ్స్. స్కూల్ వరకు ఆబ్వియస్లీ యువర్ అండర్ కొంచెం కంట్రోల్ లో ఉంటావు. ఇది కొంచెం నీకు స్వతహాగా ఆలోచించే, ఎమోషన్స్ వైజ్ కూడా ఆలోచించే ఇది వస్తుంది నీకు. సో ఐ థింక్ దట్స్ వేర్ యూ మేక్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్ ఆఫ్ యువర్ లైఫ్ ఇన్ కాలేజ్. మరి సిచ్యువేషన్ అంతా ఇలా ఉన్నప్పుడు మనం ఇంటర్లోనేమో ఫుల్ చదువు, 10th కూడా మోస్ట్లీ చదివే, ఈ ఇంజనీరింగ్ లోనే చదివే, ఈ సినిమాలు ఎక్కడి నుంచి వచ్చి? సో సినిమాలు చిన్నప్పటి నుంచి పిచ్చి బ్రో. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ప్రభావం, లేకపోతే ఇంట్లో కూడా అన్ని. సో మా ఇంట్లో ఎట్లా ఉండేదంటే సెలబ్రేషన్ అంటే ఒక సినిమాకి వెళ్ళడం. ఓకే. సో ఏదైనా బర్త్డే ఉంటే ఆర్ సెలబ్రేషన్ యూస్ టు బి లైక్ హ్యావింగ్ ఎ లంచ్ దేర్ and watch a movie. That's our celebration. That's it. That's our big like and చాలా మంచి సాటిస్ఫాక్షన్ వచ్చేది. ఈ సంధ్య సుదర్శన్ వీళ్ళు వచ్చే సినిమాలన్నీ ఎక్కువ చూసి దెన్ స్లోగా కూడా సో ఇట్ బికేమ్ రివార్డింగ్ ఇదంటే వాచింగ్ సినిమా ఇస్ ఎ రివార్డింగ్ ఎక్స్పీరియన్స్. సో ఇట్స్ లైక్ ఇప్పుడు నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ నా బోర్డ్ ఎగ్జామ్స్ రాసా, ఆ బోర్డ్ ఎగ్జామ్స్ ఎలా సెలబ్రేట్ చేయాలి, వెళ్ళి సినిమా లైక్ 2 o'clock వరకు లెట్స్ సే ఐ హావ్ రిటన్ ద ఎగ్జామ్, 1 o'clock వరకు మ్యాట్నీ షో ఇస్ ద రివార్డింగ్. అంటే ఆ కష్టానికి ఆబ్వియస్లీ చాలా కష్టపడి స్ట్రెస్, సో దట్స్ లైక్ అ రివార్డ్. సినిమా వాజ్ అ మేజర్ పార్ట్. సో ఆబ్వియస్లీ చిన్నప్పటి నుంచే నా మైండ్ లో నేను హీరో, బట్ ఎప్పుడు యాక్టర్ అవ్వాలని ఇదేం లేకుండే, బికాస్ ఇట్ వాస్ సో అంటే హీరోస్ యూస్ టు గివ్ మీ సో మచ్ జాయ్, ఒక ఆనందం ఇచ్చేది వాళ్ళని చూసి. క్షణక్షణం చూసారు కదా, అంటే వాళ్ళు చిన్న చేసే మేనరిజమ్స్ ఇవన్నీ కూడా భలే అనిపించాయి. క్షణక్షణంలో ఏమవుతుంది అంటే ఇనీషియల్ సీన్ అంతా ఒక 15-20 minutes తర్వాత హీరో ఇంట్రొడ్యూస్ అవుతారు. ఫస్ట్ అంతా రాబరీ చేస్తాడు అనమాట. రాబరీ చేసి అంతా అయిపోయిన తర్వాత ఇదిగో ఇది పంచుకో అని, అప్పటి వరకు పోలీస్ గెటప్ లో ఉంటాడు, తర్వాత ఇట్లా తీస్తాడు అనమాట. ఐ డోంట్ నో, దట్ గాట్ స్టక్ ఇన్ మై మైండ్. ఈ సినిమా దీన్ని ఎట్లా తీసుకెళ్ళాలి అనేది
ఇప్పుడు ఆబ్వియస్లీ ఫ్రీ టైం వచ్చింది, లైక్ హౌ యూఆర్ వర్కింగ్, నీకు ఇప్పుడు ఫ్రీ టైమ్ లో ఇవి చేస్తున్నావు, టైం తీసుకొని చేస్తున్నావు బేసికలీ, రైట్? యూ కెన్ రిలాక్స్ యాక్చువల్లీ, బట్ నీకు ఆ ఫ్రీ టైం దొరికితే యూ డోంట్ వాంట్ టు వేస్ట్ ఇట్, రైట్? నీకు ఫైనల్ గా సినిమాల పైన పెట్టే ఎనర్జీ ఉంది లోపల, పెట్టాలని చేస్తున్నావు ఈ 3 షోలు నువ్వు. సో నేను అట్లానే ఐ షుడ్ థియేటర్, I used to review films. In print? Film journalist. Web లో రాసేవాడిని రివ్యూస్. Oh, nice. Yes, exactly. ఇప్పుడు షట్ డౌన్ చేస్తారు. సో తెలుగు హిందీకి రాసేవాడిని. Nice. ఒక పక్కన థియేటర్ చేసేవాడిని, ఒక పక్కన షార్ట్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేసేవాడిని. ఇంత ఏ ఇయర్ ఇది? సారీ టు ఇంటరప్ట్. ఇవన్నీ చెప్పకూడదు. ఓకే నైస్. అండ్ ఇంకొకటి, లైక్ యూ యూస్ టు డూ దిస్ మచ్ ఆఫ్టర్ మీకు ఇంజనీరింగ్ అయింది. ఇంజనీరింగ్ అయిన తర్వాత కొన్ని రోజులు జాబ్ వచ్చి వర్క్ చేశారా? లేదు. సో మాస్టర్స్ చేసి నేను ఇమీడియట్ గా ఇంజనీరింగ్ అయిపోయిన వెంటనే మాస్టర్ వెంటనే ఇండియాలో బెంగళూరులో జాబ్ చేసేవాడిని. ఓకే, ఇంట్రెస్టింగ్. అండ్ నెవర్ చేంజ్ జాబ్. ఓకే, బికాస్ అక్కడ నాకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్, ఎందుకంటే ఒక అకౌంటబిలిటీ వచ్చేసేది. బికాస్ ఇప్పుడు నేను ఫ్రైడే మార్నింగ్ రాకపోయినా వాడికి తెలుసు నేను వీడి సినిమాకి వెళ్ళి ఉంటాడు, ఎవ్రీ ఫ్రైడే ఐ టు. సో బట్ వీడు పని చేస్తాడు ఫ్రైడే ఈవినింగ్ కల్లా ఆర్ ఫ్రైడే నైట్ కల్లా వీడి జీరా క్లోజ్ అవుతుంది అని వాళ్ళ నమ్మకం. సో మళ్ళీ నేను కొత్త జాబ్ కోసం డబ్బుల కోసం వెళ్ళాను అనుకోండి, మళ్ళీ వాడి దగ్గర ప్రూవ్ చేసుకోవాలి, మళ్ళీ వాడికి రకరకాల అనుమానాలు ఉంటాయి. సో ఇవన్నీ కాదు. సో వీళ్ళ దగ్గర నమ్మకం కుదిరింది, లెట్స్ కంటిన్యూ జర్నీ అని ఇవన్నీ చేసుకుంటూ షార్ట్ ఫిల్మ్ చేసుకుంటూ ఇవన్నీ దెన్ యాక్టింగ్ చేయడం ఇవన్నీ చేయడం చేసా. ఒక పాయింట్ ఆఫ్ టైంలో టూ మచ్ అయిపోయింది. ఆబ్వియస్లీ ఎవ్రీథింగ్ ఇస్ 24 hours. సో దెన్ యాక్టింగ్ అని ఎట్లా చూస్ చేసుకున్నానంటే ఒక షార్ట్ ఫిల్మ్ కాల్డ్ రామా కనవేమిరా అని ఒకటి వచ్చింది. సో అది నేను డైరెక్ట్ చేసిన షార్ట్ ఫిల్మ్స్ కి ఎవడు అసలు నా ఎంసెట్ ర్యాంక్ కూడా దాటలేదు ఏ వ్యూస్. ఓకే, ఏంది ఎవరు చూడట్లేదు. ఇంకా ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అరే భలే ఉంది, అది ఆ వ్యాలిడేషన్ ని నమ్ముకుంటే సంక్రాంతిపోతారు. మీరు డైరెక్ట్ చేసిన షార్ట్ ఫిల్మ్స్ లో ఇప్పటికీ మీరు వెనక్కి వెళ్ళి అరే జనాలు చూస్తుంటే బాగున్నా ఏమైనా ఉన్నాయా? లేదు మంచిగా చూడలేదు. ఈ క్రియేటివిటీ అలాగుండా. సో ఆ షార్ట్ ఫిల్మ్ కి ఆ టైంలో ఇట్ గాట్ 1 million views ఆర్ సంథింగ్, వెరీ లాంగ్ బ్యాక్. సో అరే ఏంట్రా ఇది, దీనికి ఇంత అప్రిషియేషన్ వచ్చింది కదా, సో లెట్స్ ఫోకస్ ఆన్, ఐ స్టాప్ మై రివ్యూస్, ఐ స్టాప్ మై రైటింగ్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్స్. ఎలాగో జాబ్ అండ్ ఆబ్వియస్లీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ పెరుగుతుంటే వర్క్ కూడా పెరుగుతా ఉంది. సో ఐ ఫెల్ట్ ఓకే, ఐ థింక్ దే ఆర్ లైకింగ్ మై యాక్టింగ్, సో లెట్స్ ఇంకొంచెం ప్రొఫెషనల్ గా ఇంకా థియేటర్ ఇంకా ఎక్కువ చేసి వేరే ప్లేసెస్ లో థియేటర్ చేసి దెన్ ప్యారలల్ గా ఆడిషన్స్ అవన్నీ చేసుకుంటూ అవన్నీ ఫెయిల్ అవుతూ ఆబ్వియస్లీ వాటి నుంచి మళ్ళీ నేర్చుకుంటూ సినిమా బండి హ్యాపెండ్. ఇంట్రెస్టింగ్. అపరెంట్లీ టుడే ఇస్ 5 years ఆఫ్ ఈరోజు మేము షూట్ చేస్తున్న రోజు ఇట్ ఈస్ 5 years ఆఫ్ రాగమయూర్ ఇన్ TFI. నైస్, ఇంట్రెస్టింగ్. ఆల్సో బాలీవుడ్. సో నాకు ఇంకొక థింగ్ ఉంది. ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత అప్పట్లో బికాస్ ఆఫ్ ది ట్రెండ్ కానీ కల్చర్ కానీ అప్పటికే USL MS చేయాలి అనేది ప్రెవలెంట్ ఉందా? అంటే చాలా. సో నేను లైఫ్ లో ఏదన్నా ఒకటి పియర్ ప్రెషర్ తో చేశానంటే యూఎస్కి ఎంఎస్ చేయడం. నేను లైఫ్ లో బొక్క కూడా పియర్ ప్రెషర్ ఫాలో అవ్వాలి, నాకు నచ్చిందే నేను చేశాను. ఈవెన్ స్టడీస్ ఆల్సో నాట్ పియర్ ప్రెషర్, ఇట్ వాస్ మై ఓన్ థింగ్ టు స్టడీ, మై ఓన్ థియరీ దట్ ఓకే చేస్తే ఇది అవుతాం అని. సో ఏదైనా చేశాను పియర్ ప్రెషర్ తో, మా క్లాస్ లో వాళ్ళు అందరు వెళ్తున్నారు నేను కూడా వెళ్ళిపోతా అని ఒక ఇది ఉండే. ఒక పాట కూడా ఫాలో అయ్యేవాడిని, అది ఎందుకు బ్రేక్ చేసింది, UK వెళ్ళాలన్న ఆసే లేదు అని ఒక. సో లిరిక్స్ కూడా చాలా సీరియస్ తీసుకునేవాడిని నేను. సో అలాంటి వాడిని నేను ఎందుకు యూఎస్కి వెళ్ళానా అని అనిపించింది. ఐ నెవర్ ఫెల్ట్ హోమ్ దేర్. మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు బ్రో దట్ కీడాకోలా రిలీజ్ తర్వాత యూ క్విట్ యువర్ జాబ్ కదా? అవును, కీడాకోలా రిలీజ్ జస్ట్ ముందు. ఇది చాలా మందికి ఉన్న డౌట్. ఇప్పుడు మమ్మల్ని వచ్చి మా ఆడియన్స్ ఏం అడుగుతారంటే, బ్రో నువ్వు రెండు ఎలా మేనేజ్ చేస్తున్నావు? యూట్యూబ్ అండి ఇది. యూట్యూబ్ ఈజ్ సంథింగ్ వేర్ ఇట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్ కైండ్ ఆఫ్. ఓకే, మనం సెట్ చేసుకోవచ్చు టైమింగ్స్. ఇప్పుడు నాకు 9కి మీటింగ్ ఉందంటే నేను 10కో 11కో పెట్టుకుంటా యూట్యూబ్ వీడియో అనేది. ఇప్పుడు మీకు 9కి మీటింగ్ ఉందంటే షూటింగ్ 10కి పోస్ట్పోన్ అవుతుందిగా.
9 అంటే 9కే అవ్వాలిగా. Yeah. అప్పుడు ఎలా మేనేజ్ చేసేవారు? అండ్ ఆల్సో ఇంకొకటి దీనికే కోఇన్సిడెంటల్ గా నేను చదివింది ఏంటి అంటే యువర్ జాబ్ ఇస్ ఇన్ బెంగళూరు ఐ వాజ్ వర్కింగ్ బెంగళూరు. నేను మొన్న జూన్ లో వచ్చాను హైదరాబాద్ కి. ఆ? కదా. ఇప్పుడు నాకు కొన్ని డాట్లు కనెక్ట్ అవట్లే. అవి ఏంటి అంటే ఫస్ట్ థియేటర్ చేసేవాడిని, లేకపోతే యూట్యూబ్ చేసేవాడిని, లేకపోతే ఆడిషన్ బెంగళూరు నుంచే. అన్ని బెంగళూరు నుంచేనా? నుంచే అంటే అక్కడ నుంచి వచ్చి ఇక్కడ అక్కడ నుంచి వచ్చి రాత్రి జబ్బర్ ట్రావెల్స్ బుక్ చేసుకొని ఇంకా అప్పటికే జబ్బర్ ట్రావెల్స్ ఉందా? ఎప్పటి నుంచి ఉంది జబ్బర్ ట్రావెల్స్, శర్మ ట్రాన్స్పోర్ట్, ఎస్విఆర్ ఆడిషన్స్ కోసం వచ్చేవాడిని హైదరాబాద్. బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ బెంగళూరు ఆఫర్డ్ గుడ్ థియేటర్, యునో షార్ట్ ఫిల్మ్ చేయడానికి. అరే సినిమా బండి వాజ్ డన్ ఇన్ బెంగళూరు బ్రో. అదే సో నా చదువు గేవ్ మీ దిస్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ టు ఎక్స్ప్లోర్ దీస్ థింగ్స్. నేను అప్పుడే లేదు సినిమాలే లైఫ్ రా మామా అని వచ్చేసాను అనుకో, అవుట్ ఆఫ్ డెస్పరేషన్ ఐ వుడ్ హావ్ డన్ ఆల్ కైండ్స్ ఆఫ్ రోల్స్. అండ్ ఇప్పటికి నన్ను మీరు పిలిచేవారు కాదు. బికాస్ నాకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంది కాబట్టి నేను సెలెక్టివ్గా వెళ్ళగలిగాను. మీకు సినిమా షూట్, మీరు ఒక సినిమాకి సెలెక్ట్ అయ్యారు, మీకు సినిమా షూట్ ఉంది, అదే వారం మీకు 2 జీరా టికెట్లు ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. సో ఫిజికల్లీ యూ కెనాట్ బి ప్రెజెంట్. కానీ ఇప్పుడు సినిమా షూట్ డాక్టర్స్ అర్జెంట్ అన్నారు బ్రో. ఓహో, అలాంటిది ఏదన్నా ఇంకా. సో సినిమా బండి షూట్ అట్లనే ఎగ్జాంపుల్ చెప్తా. సో సినిమా బండి షూట్ 2019 వి షాట్. ఓకే, ఇట్ నీడ్స్ దే నీడెడ్ 3 weeks. 3 weeks తొక్క కూడా ఇస్తాను నీకు ఆల్రెడీ. ఓకే, సో నాకు అప్పుడు యాక్చువల్లీ ఆ ప్రీవియస్ ఇయర్ ఐ హ్యాడ్ అ బ్యాక్ పెయిన్ ఇష్యూ. ఓకే, నాకు ఎంత బ్యాక్ పెయిన్ ఉండేదంటే నేను ల్యాప్టాప్ బ్యాగ్ కూడా మోయలేను. ఐ యూస్ టు పుట్ ఇట్ ఇన్ ట్రాలీ అండ్ పుష్ ఇట్. అది వాడుకున్నా. నేను ఆయుర్వేదిక్ కేరళకి వెళ్తున్నానండి, 3 నెలలు కావాలన్నారు, అది చికిత్స. ఓకే ఓకే బ్రో ఓకే అన్నారు. చేసుకొని వచ్చేసాను. చేసుకొని వచ్చేసిన తర్వాత ఏమైంది, ఒక చోట దొరికిపోయా బ్రో. ఏమైందంటే సో ఫుల్ ట్యాన్ అయిపోయా అనమాట. ఆయుర్వేదం పర్లేదు, నల్లగా అయిపోయాను. అది మొత్తం అవుట్డోర్సే కదా. రాగే ఫుల్ ఎండలో ఇమాజిన్ మే ఇలాగే రాగేనాగిదో నిన్గే అలాంటిదే. సో అంతా బానే ఉంది, నల్లగెందుకు అది అది కొంచెం సార్. ఇంకా నాకు అసలు కవరింగ్ రాదు. అదొక అంటే కొన్ని చోట్ల చేయగలను, కొన్ని చోట్ల తెలిసిపోతుంది. బట్ వాళ్ళు ఇంకా సర్లే ఏదో తేడా ఉంది. బట్ 2 ఏళ్ల తర్వాత సినిమా రిలీజ్ అయినప్పుడు చెప్పా. అప్పుడు ఫర్ దమ్ ఇట్ వాస్ మోర్ ఆఫ్ ఎ సెల్ఫీ మూమెంట్. ఇవన్నీ లైట్ తీసుకుంటారు. ఆ టైం 19 లో చెప్పాను అనుకో అప్పుడు. అట్లా యాక్చువల్లీ మీరు బ్రహ్మానందం గారి బయోపిక్ గురించి చదివారా? నేను అని ఉంటుంది, బ్యూటిఫుల్ ఉంటది. దాంట్లో ఎవ్రీథింగ్ హీ విల్ అట్రిబ్యూట్ టు లార్డ్ వెంకటేశ్వర. అంటే అన్ని భలే కనెక్ట్ చేసుకుంటాడు, కనెక్ట్ చేసుకుంటారు ఆయన. అంటే ఈ ఈవెంట్ జరిగింది ఆ రోజు ఆయన అనుకుంటేనే కదా అన్నట్టు. అంటే చదివితే నేను సరిగ్గా పొయిటిక్గా చెప్పలేకపోతున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఏమైందంటే బాబాయ్ హోటల్ అని ఒక సినిమా ఉంది, అది ఫ్లాప్. ఓకే, బాబాయ్ హోటల్ ఫస్ట్ టైం బ్రహ్మానందం గారు మేడ్ అన్ ఎక్స్పెరిమెంట్. అప్పుడు అన్ని కామెడీ అయింది, అది ఒకసారి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ చేద్దామని ఫుల్ టు ఇది చేశారు. దాని తర్వాత మనీ కేమ్. సో ఆర్జీవి సార్ కాల్డ్ అండ్ ఈ సెడ్ ఈ రోల్ ఇట్లా ఉంది అంటే, దెన్ ఈ వాజ్ లైక్ నో ఐ విల్ నాట్ డూ అన్న హెసిటేట్ అయ్యారు అనమాట. దెన్ లేదు ట్రై చేసి చూడు బాగుంటుంది అంటే ఫైన్. ఈ వాజ్ చాలా ఒక హాఫ్ మైండెడ్తో చేశారు ఆయన. అంటే హీ ఎంటర్ టు ద సెట్. దెన్ సెట్కి వెళ్తే ఆ డెనిమ్ జాకెట్ వేసారు. ఆయన ఏం చేశారంట, ఇది పర్సనల్ కూడా ఆయన చెప్పారు, థ్యాంక్ఫుల్లీ నా ఐ గాట్ టు స్పెండ్ ఇనఫ్ టైం. దెన్ అదే ఆటో ఆ సీన్ ఉంటుంది కదా, సో ఆయనకి సీరియస్గా ఉండమన్నారంట. సరే సీరియస్గా ఉంటాను, బట్ ఆయన ఏం చేశారు, ఆ ఆటో దిగేటప్పుడు ఆ షార్ట్లో కావాలని కామెడీ చేశారంట, ఇలా పడిపోయినట్టు. ఓకే, అలా సీరియస్గానే వెళ్ళండి అన్న. సో అక్కడ కూడా హీ వాస్ ట్రైంగ్ టు సీ ఆ కాన్ఫిడెన్స్ చేసేద్దామని. లేదు,
ఖాన్తో గేమ్స్ ఆడుతున్నా, శాంతి లేచిపోతే అని అనమన్నారంట. సో తను అనేసాడంట. ఏదో ఇంకా చెప్పారు కదా అని ఆయన ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతూ చేస్తారంట. కట్ చేస్తే దెర్ ఇస్ అన్ ఎపిసోడ్ లైక్ ఏదో షూటింగ్లో ఆలీ గారితో చేస్తున్నప్పుడు ఆలీ గారు ఆయన తీసుకెళ్ళారంట, మనీకి వెళ్దాం బాగుందంట అంటే అసలు థియేటర్ రెస్పాన్స్ ఎంట్రీ ఇస్ లైక్ సో అంటే ఇట్స్ అ లెసన్ అన్నమాట. డోంట్ ఫియర్ టు రిస్క్ యువర్ సెల్ఫ్ అన్న ఒక మంచి లెసన్ అది. అంటే అండ్ ఎప్పుడు లేనిది ఒక కమీడియన్ కి దెర్ వాజ్ అ కట్అవుట్ ఇన్ ఆర్టిస్ట్ క్రాస్ రోడ్స్ ఫర్ బ్రహ్మానందం గారు ఫర్ మనీ ఫర్ ఎ రోల్ విచ్ హీ థాట్ హీ విల్ నాట్ డూ ఇట్ అట్ ఆల్. ఇప్పుడు మీరు అన్నారు కదా మీది లైక్ కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండ్ వేర్ మీకు చిన్నప్పటి నుంచి చెప్పారు చదువు ఇంపార్టెంట్ అండ్ పియర్ ప్రెషర్ వల్ల మీరు యూఎస్ కూడా వెళ్ళొచ్చారు. ఇప్పుడు వెన్ యూ స్టార్టెడ్ డూయింగ్ థియేటర్ ఇట్ సైడ్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి బేసికలీ. ఫస్ట్ ఏంటంటే ఇటు సైడ్ వెన్ యువర్ పేరెంట్స్ స్టార్టెడ్ అబ్జర్వింగ్ వీడు చదువు కాకుండా ఇంకోటి ఏదో చేస్తున్నాడు, థియేటర్ జాబ్ కాకుండా, అదొకటి. సెకండ్ది కీడాకోలా రిలీజ్ అయిన తర్వాత నేను ఇంక జాబ్ మానేస్తున్నా. ఈ 2 డిఫరెంట్ ఫేజెస్ కదా. ఇది స్టార్ట్, ఇది ఇంకా అఫీషియల్ చేసాడు. అప్పుడు ఎలా ఉండే ఇంట్లో సిచ్యువేషన్ ఏంటి? ఇంట్లో సిచ్యువేషన్ ఏంటంటే అక్కడ చేసే వరకు జాబ్ చేస్తున్నాడు కదా పర్లేదు, జాబ్ చేస్తున్నాడు కదా చేసుకో, జాబ్ చేస్తా నైస్, మోడల్ హైదరాబాద్ లో చేసా, వెరీ నైస్, జాబ్ చేస్తున్నావు నైస్, సో ఇక్కడ వరకు నైస్. సో కీడాకోలా ముందు తర్వాత అంటే ఆబ్వియస్లీ కొంచెం వాళ్ళ గుండెలో కలుపుమంది. బట్ హ్యావింగ్ సెడ్ దట్ బేసికలీ ఐ గాట్ వెరీ ఆర్గానిక్ లవ్ ఫ్రమ్ పీపుల్ బ్రో. నాకు ఏమంటారు, ఆబ్వియస్లీ బ్యాక్గ్రౌండ్ లేదు, నాదేం 6 feet కట్అవుట్ కాదు. అంటే చూస్తే వీడి హీరో మెటీరియల్ అని లైక్ అది ఉంటాయి చూడు పాత సినిమాలో ఆయన రైల్వే స్టేషన్ లో చూసాను, చూడగానే హీరో లాగా అనిపించాడు, ఎవరో కనుక్కోమన్నా ఆ టైప్ కూడా కాదు మనం. మై పర్ఫార్మెన్స్ కెన్ బి ఓన్లీ ప్రూవ్డ్ వెన్ గివెన్ అ ఛాన్స్. సో సినిమా బండి గేవ్ మీ దట్ ఛాన్స్. చాలా మంది దీంట్లో పడ్డా బ్రో. అంటే ఎవడీడు ఇంట్రెస్ట్ ఇంత అంటే కొంచెం డబ్బు కొట్టకుండా ఇంత న్యాచురల్ గా చేస్తున్నాడు, ఇంత యాక్సెంట్ ఇట్లా పట్టుకున్నాడు, యూనో ఒకలాంటి ఒక ఆర్గానిక్ లవ్ వచ్చేసింది. సో అది దట్ హెల్ప్. అంటే ఇప్పుడు వెన్ దే గో అవుట్ ఇన్ ద సొసైటీ ఆబ్వియస్లీ చెప్తా ఉంటారు కదా, వాళ్ళకి వేరే వాళ్ళు చెప్తే ఉంటే అదొక వేరే ఒకలాంటి కాన్ఫిడెన్స్ వస్తుంది. అది అలా 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 పెరుగుతూ పోయింది. అండ్ తరుణ్ భాస్కర్ సినిమాలో చేయడం అనేది నాట్ లైక్ అసలు ఫర్ అన్ యాక్టర్ విత్ నో బ్యాక్గ్రౌండ్ గెటింగ్ అ తరుణ్ భాస్కర్ ఫిలిం as like one of the leads is like dream. is like a dream. సో తరుణ్ భాస్కర్ సినిమాలు చేస్తానంటే ఐ నో దట్ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత క్వాలిటీ ఆఫర్స్ వస్తాయి అని. సినిమా పడిన తర్వాత క్వాంటిటీ వచ్చాయి, కీడాకోలా తర్వాత క్వాలిటీ వస్తాయని నాకు తెలుసు. కొంచెం ఓకే ఈ డేరింగ్ స్టెప్ వేయచ్చు అని ఇంట్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇదిగో దిస్ ఇస్ ద వే ఫార్వర్డ్, ఇప్పుడు ఇది వస్తుంది కాబట్టి దాన్ని చూసి వేరే వాళ్ళకి వస్తుంది అది అని చైన్ ఎక్స్ప్లెయిన్ చేశా. ఓకే దే గాట్ లాజికల్లీ కన్విన్స్డ్. అండ్ ఆల్సో అగైన్ కొంచెం ఆఫ్ టాపిక్, మీ ఇందాక అడిగారు కదా చదువు అని, బికాస్ ఎంతో కొంత ఆ అనలిటిక్ ఎబిలిటీ ఉండడం వల్ల ఐ గాట్ టు ఎంతో కొంచెం ఎడ్జ్ వచ్చింది. నా పియర్స్ తో కంపేర్ చేస్తే కొంచెం ఆ స్క్రిప్ట్ కాస్త అనలిటికల్ గా బ్రేక్ డౌన్ చేసి ఎక్కడ స్టీరియోటైప్ అవుతుంది సినిమా, మనం ఇందులో వర్కౌట్ అవుతామా, కొంచెం అనలిటికల్ క్రిటికల్ అనాలిసిస్ హెల్ప్. ఆల్సో బికాస్ ఐ వాజ్ ఎంతో కొంత క్రిటిక్ వాట్ ఎవర్. సో ఇవన్నీ హెల్ప్ మీ టు నాట్ జస్ట్ గో విత్ ద నా హార్ట్కి ఇది నచ్చింది, నా మైండ్కి నచ్చినా నాకు చెప్పినా పర్లేదు అట్లా కాకుండా రెండిటికి ప్రాపర్ గా బ్యాలెన్స్ చేసుకుంటూనే. ఇఫ్ యూ లుక్ ఎట్ మై ఫిల్మోగ్రఫీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ లైక్ unique in a good way scripts. So it took me like exactly 5 years from a breakout actor in Cinema Bandi to a in and as Anumana Pakshi lead actor. Nice title. But it's a very slow process. So chudali even now ఇప్పుడు okay, I'm in a very decent place, but 10 years down the line, 15 years down the line మన ఇండస్ట్రీ ఎలా గ్రో అవుతుందో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ హిందీ సినిమా ఇట్ హస్ గ్రోన్ వెల్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే వాళ్ళంతా
సినిమాలు అంతా నడవట్లేదు, బట్ ఇన్ ఓటీటీ స్పేస్ దే ఆర్ డూయింగ్ ఫెనామినల్ వెల్. ఓకే, వాళ్ళు అంతా ఈ ఆడియన్స్ కూడా అంతా ఇట్లా మూవ్ అయిపోయారు. నౌ హూ ఆర్ దర్ స్టార్స్? పంకజ్ త్రిపాఠి, మానవ్ కౌల్. మానవ్ కౌల్ తెలుసు కదా, మనోజ్ బాజ్పేయి, కేకే మేనన్, దే ఆర్ రూలింగ్ దిస్ థింగ్. నవాజుద్దీన్. అండ్ if a contemporary star is doing a OTT, వాళ్ళని ఒకటి దేకట్లే. కాంటెంపరీ బాలీవుడ్ స్టార్స్ తీసుకొని వాళ్ళు చేస్తే వాళ్ళ స్టఫ్ చూడట్లే ఓటీటీలో, వీళ్ళవి చూస్తున్నారు. ఐ హోప్ అవర్ ఇండస్ట్రీ ఆల్సో విల్ లైక్ అంటే ఉట్టి క్యారెక్టర్స్ కి కాకుండా మన దగ్గర ఎక్సెబడకరే యాక్టర్స్ ఉన్నారు, క్యారెక్టర్ అంటే హీరో టర్న్డ్ క్యారెక్టర్ యాక్టర్స్. వాళ్ళు కానీ మళ్ళీ హీరో అయితే క్రేజీ ఉంటుంది. అండ్ మనకి రైటర్స్ కి ఇది లేదు. సో మీరు అన్నారు కదా ఈ అనలిటికల్ వల్ల నేను ఇప్పుడు యు ఆర్ వెరీ గుడ్ స్టూడెంట్ ఇన్ ఎకడమిక్స్, దానివల్ల మీకు ఎక్స్ట్రా ఎడ్జ్ ఉంది వేర్ యూ కెన్ జడ్జ్ అని చెప్పి. నిజంగా మీరు చూసుకుంటే ఫస్ట్ సినిమా బండి దట్స్ అన్ ఆపర్చునిటీ, ఓకే కైండ్ ఆఫ్. దాని తర్వాత నేను చూసుకుంటే ఆల్ ఇట్ వాస్ గుడ్ యాక్చువల్లీ. మనకి కేడాకోల యూ డిడ్, శివరపల్లి యూ డిడ్, ఇవన్నీ. కాకపోతే మిత్రమండలి రిలీజ్ అయ్యి అది వచ్చిన తర్వాత అప్పటికి మీకు కాన్ఫిడెన్స్ ఉండేనా, లేకపోతే అప్పుడు ఎలా అనిపించింది ఆఫ్టర్ ద రిజల్ట్? సో మిత్రమండలి వాజ్ చాలా ఏమంటారు, సో బేసికలీ వి షార్ట్ ఫర్ 1 year plus బ్రో. బిట్స్ అండ్ ఐ మీన్ త్రూఅవుట్ ద ఇయర్ లైక్ అందరి షెడ్యూల్స్. ఓకే, అంటే బేసికలీ ద అజంప్షన్ వాజ్ ఓన్లీ దర్శి విల్ బి బిజీ. They couldn't predict that I will also be very busy. Vishnu will also be very busy. Bahira will be busy. మా అందరిది అచ్చా వీళ్ళ డేట్స్ కూడా అన్న జోన్ లో. అక్కడేమో దెర్ ఇస్ అ వెనల్ కిషోర్, దెర్ ఇస్ అ VTV గణేష్, దెర్ ఇస్ సత్య, వెనల్ కిషోర్, సత్య గారు, వీళ్ళంతా. సో ఇంత మందివి ఒకటేసారి ఎలా అంటే ఇట్స్ మ్యాడ్ థింగ్. మీరు చూస్తే అంటే కాంబినేషన్ సీన్స్ ఉంటాయి బ్రో. ఫ్రేమ్ పెడితే నలుగురు ఐదుగురు ఉంటారు. మన చాయ్ బిస్కెట్ మహేందర్ ఉన్నాడు. అంత డిఫికల్ట్ టు గెట్ ఆల్ దీస్ పీపుల్ టుగెదర్. సో ఇట్ టుక్ సమ్ టైమ్. I felt it was great on paper. Okay. Mitra Mandali was definitely great. Vijay was an excellent writer. I think somewhere ఈ ట్రాన్స్లేషన్ లో getting the dates of everyone together and finishing it off in దీంట్లో ఎక్కడో ట్రాన్స్లేషన్ లో పోయింది. సో థ్యాంక్ఫుల్ టు మిత్ర మండలి ఇన్ దట్ వే వేర్ ప్రమోషన్స్ అయితే అసలు భలే చేశారు. మనం ఫస్ట్ టైం కలిసింది కూడా మిత్ర మండలి. కరెక్ట్. సో ఎవ్రీ మూవీ ఐ గాట్. సో మీకు జడ్జ్మెంట్ దగ్గర కాన్ఫిడెన్స్ అయితే పోలే, బికాజ్ జడ్జ్మెంట్ దగ్గర కాన్ఫిడెన్స్ అయితే పోలే. అంటే బికాస్ నా వరకు నేను ఇప్పుడు మళ్ళీ మిత్రమండలిలో ఒక సీన్ భయంకరంగా వైరల్ అయింది. హే యో నేమ్ వాటరా రిలీజ్ అయినప్పుడు వైరల్ అయింది. మళ్ళీ మధ్య పెళ్లి సీజన్ ఎందుకో తెలీదు. ఈ పెళ్లి సీజన్ లో ఐ థింక్ లైక్ ఒక 4 ఎక్కువ మంది ఉంటారు కదా, ఒకటేసారి ఆ పెళ్లిళ్ళలో చేసేస్తున్నాం. అసలు మీరు అన్నట్టు అది కూడా చాలా ఇంపార్టెంట్ బ్రో. శివరపల్లి అనేది ఆ సోల్, దాంతోనే ఇదైంది కదా, అది ఎక్కడికో వెళ్ళింది అది. శివరపల్లి ఇస్ వన్ అలాగా ఇస్ వన్ ఏమంటారు వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ కానీ ఇది కానీ ఆఫ్ మై లైఫ్. ఎందుకంటే ఎవ్రీ డే ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ season 2 ఎప్పుడు అని క్వశ్చన్ వస్తుంది నాకు. ఈదర్ ఇన్ మై ఇన్స్టాగ్రామ్ DM ఆర్ ఇట్లా పర్సనల్ కలిస్తే. అండ్ ఐ హావ్ నో ఆన్సర్ ఫర్ దట్. అమెజాన్ ఓన్లీ హ్యాస్ ద ఆన్సర్ ఫర్ దట్. బట్ అరే ఏంట్రా బాబు ఇంత అది రీమేక్ రా బై, రీమేక్ అయ్యుండి ఇంత లవ్ చేస్తున్నాం అంటే అసలు 100% ఆర్గానిక్ లవ్ వచ్చిందంటే సినిమా బండి, శివరపల్లి అండ్ హోప్ఫుల్లీ ఫర్ హనుమాన్ పక్షి. బికాస్ ఆల్ దీస్ ఆర్ వెరీ ఏమంటారు, నేను వేరే క్యారెక్టర్స్ వాటిని నేర్చుకొని చేశాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ నాట్ లంచం ఫ్రమ్ క్రీడాకోలా, ఐఎమ్ నాట్ డెస్పరేట్ ఫర్ మనీ ఇన్ మై లైఫ్, ఐఎమ్ నాట్ సచ్ అన్ ఎక్స్ట్రోవర్ట్, I'm not such a manipulative guy. But I had to learn that for this thing. I had to study that or whatever character కోసం చేశాను. బట్ సినిమా బండి హీరోనా నేనా అరే మైండ్ లో దట్ ఈస్ బీయింగ్ చేస్తాను. నా సినిమాలు బాగా చేస్తాను, యాక్టింగ్ బాగా చేస్తాను, ఇది వచ్చి. సో దట్ వాజ్ మీ, దట్ ఈస్ సో మెటా అనమాట. అది నేను నాకు సినిమాలు అంటే పిచ్చి. సో మరడేష్ బాబు వాజ్ లిటరలీ పార్ట్ ఆఫ్ మరడేష్ బాబు వాజ్ లిటరలీ మీ. లైక్
desperate to be in films at any cost. So Mahesh Babu is me and Sivarapalli is again. సో ఎట్లా అంటే నేను బేసికలీ లోపల ఏదైనా ఇబ్బంది ఉన్నా చెప్పను. ఇప్పుడు ఏసీ బాగుంది, ఇప్పుడు నేను చెప్దాం అనుకుంటున్నాను మళ్ళీ. సో ఇలా ఛాన్స్ వచ్చిందని చెప్తున్నా, ఏదో చేయన్నా. సో అలా చాలా హెసిటేట్ చేస్తాంట. సో అట్లానే అంటే వాడు ఇదైపోతుంటాడు కానీ చెప్పడు. సో దర్ ఇస్ అ లాట్ ఆఫ్ అండ్ వెరీ ఇప్పుడు ఎట్లా అంటే అడ్జస్ట్ అయిపోయే పర్సన్ అనమాట. దెన్ కమింగ్ టు మై మైండ్, దట్ ఈస్ అనుమాన పక్షి లిటరలీ. ఎందుకంటే నాకు మామూలుగా ఉండదు మామూలుగా ఓవర్ థింకింగ్ చేయను నేను చాలా అసలు. సో ఐ ఓవర్ థింక్ ఎ లాట్ అండ్ నాపై నాకే డౌట్. అండ్ ఇంకో వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు, నేను ఇది అంటే అది అనుకుంటున్నారు, అది అనుకుంటే అదా. సో ఇట్లా ఇప్పుడు అనుమానాలు రకరకాలుగా ఉంటాయి బ్రో. సో ఇక్కడ నాకు బట్ అందరిలో ఉంటాయి బ్రో, ఉంటాయి. అందరూ సిచ్యువేషన్ బట్టి ఎవ్రీవన్ ఇస్ అనుమాన పక్షి ఇన్ దర్ ఓన్ వే. ఆ క్యారెక్టర్ అర్థం చేసుకోవడం చాలా ఈజీ అయింది. బికాస్ నేను ఇన్నేట్లీ నేను 100% ఇలానే ఆలోచిస్తుంటా. ఇప్పుడు నాకు విమలే పిలిచాడు అంటే, ఇప్పుడు విమల్ పిలిచాడంటే ఇప్పుడు ఆబ్వియస్లీ 100 డౌట్స్ ఉంటాయి. ఓకే ఓకే ఒక 3-4 ఇయర్స్ రిజెక్ట్ చేసాక నన్ను పిలిచాడా, అర్థమైంది. కానీ పాపం పిలవలేదు. ఐ వాజ్ హిస్ ఫస్ట్ చాయిస్. తరుణ్ భాస్కర్ కి లంచంకి వాజ్ ఫస్ట్ చాయిస్. ఓకే చెప్పండి, ఇంకా ఇలా రెండు చెప్పండి. సో విమల్ కృష్ణకి అనుమాన పక్షి వాజ్ ఫస్ట్ చాయిస్, విచ్ ఐమ్ వెరీ 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 ప్రౌడ్ ఆఫ్ దట్ వే, బికాస్ ఐ కుడ్ క్రియేట్ దట్ ఇంపాక్ట్. But I hope I give it back to them by giving a hit. ఇది క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్. క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్. అండ్ ఇది ఎట్లా అంటే సి బేసికలీ యాజ్ ద ఫిలిం ప్రోగ్రెసెస్ ఆ జానర్ మారుతూ ఉంటది. అండ్ ఇందులో హిస్ ట్రాజెడీ ఈజ్ యువర్ కామెడీ. సిచ్యువేషన్స్ అలా ఉంటాయి. సో ఇట్స్ ఎ మిస్టరీ. కామెడీ ఇస్ జస్ట్ అ బై ప్రోడక్ట్. Even other characters are very very wacky bro. But ante out of excitement I want to show how people are even dressed in the మీ షర్ట్స్ గురించి మాట్లాడాలి. మొన్న నా షోకి ఒకలా వేసుకొచ్చారు, ఈ రోజు ఇదేంటిది సో పట్టుకుంటే పట్టు చీర, లేపేసిన పట్టు చీరలు అన్నిటితో చొక్కాలు కుట్టించుకుంటున్నాడు ఏంటి. సో బేసికలీ మన హ్యుమానిటీతో వేరే వాళ్ళకి బట్టలు డొనేట్ చేస్తూ ఉంటాం, కానీ వాళ్ళు అదే బట్టలు యూజ్ చేసుకొని మనం తిరిగి ఏమన్నా పాత పగలు పెట్టుకొని మనం చేతబడి చేస్తే. సో మా అమ్మ నాన్న బట్టలు ఎవరికి డొనేట్ చేయకుండా మా అమ్మ శారీలతో షర్ట్స్ కుట్టించుకుంటాను. కొంచెం ప్రాబ్లమే బై నీకు. సో కొంచెం ప్రాబ్లమే ఇది. సో అదనమాట, ఏదో ఉంది ఇది. అజయ్ గారు ఇట్లా ఉంటారు. అబ్బా ఓహో లిట్టు టోనీ స్పార్క్. ఎగ్జాక్ట్లీ. సో అజయ్ గారిని ఎప్పుడు ఇట్లా చూసుంటారు మీరు. ఓకే సో హీస్ వాసు వాయిస్ ఆఫ్ వైజాగ్. ఓకే దెన్ కమ్స్ బ్రహ్మాజీ గారు బ్రామోస్. మొత్తం అంతా వ్యాకీ ఇంకా సో ఈయన కాశ్మీరీ నైటీస్ వేసుకుంటాడు అనమాట. ఓహో ఈ సినిమాలో ఎవరు తినగా బట్టలు వేసుకోరమ్మయ్యా, మీరేమో అమ్మ చీరతో షర్ట్ వేసుకున్నారు. సో ఇంత వ్యాకీ అండ్ ఇంత ఫ్రెష్ ఇలాంటి లుక్స్ మీరు చూసుంటారు. ఆల్సో లైక్ నేను ఒకటి అడుగుదాం అనుకున్నా, మీరు ఇందాక చెప్తున్నప్పుడు క్రిటిక్ కింద ఉండే అనమాట, రాశారు, సినిమాలు చూస్తూ అనలైజ్ చేయడం ఇవన్నీ చేశారు కదా. యూజువల్లీ దేర్ ఇస్ దిస్ థింగ్, ఇప్పుడు రివ్యూలు ఇస్తున్నప్పుడు, ఇప్పుడు నేను రివ్యూలు ఇస్తున్నప్పుడు దమ్ముంటే నువ్వు సినిమా తీసి చూడరా. సో అలాగే మిమ్మల్ని కూడా అని ఉంటారు కదా. అంత పాపులర్ కాదు నేను అలా రివ్యూ రాసే. ఓకే సో అండ్ ఐ డోంట్ థింక్ ఐ వాజ్ అ గ్రేట్ రివ్యూవర్. ఇంత రెస్పాన్స్ ఏమి కొన్ని వచ్చాయి అంటే ఫర్ బిగ్ ఫిలిమ్స్ అట్లీస్ట్ కమెంట్స్ వచ్చాయని హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. ఓకే పోనీ ఈ సినిమా అన్న ఈ రివ్యూ అవడం చదివేయడరా బాబు అని. అంతే తప్పితే ఇట్ వాస్ ఫర్ మోర్ ఆఫ్ ఇట్స్ ఎక్సెస్ ఫర్ మై సెల్ఫ్. ఆల్సో అందుకు డి ఫర్ దోపిడి రాజండికి అది ఆబ్వియస్లీ అంటే అప్పుడు సినిమా బాగాలేదు, సో బాగాలేదని రాసా. అప్పుడు నా అనుమానం ఏంటి, ఇది సో ఇది వాళ్ళు ఇప్పుడు సో ఐ వాజ్ ఇన్ ద ప్రాసెస్ వేర్ సినిమా బండి డెమో ఫిల్మ్ తీసాము, గ్రీన్ లిట్ చేశారు ఇది ఫీచర్ ఫిల్మ్ చేయడానికి. సినిమా బండి డెమో ఫిల్మ్ కూడా మేమే చేసాం సేమ్. ఓకే వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటే వీళ్ళనే ఉంచేద్దాం ఫీచర్ ఫిల్మ్ కి అని. ఈ గ్యాప్ లో ఈ 3-4 months గ్యాప్ లో
ఎక్కడ నా రివ్యూ చూస్తారు, ఎక్కడ నన్ను తీసేస్తారో అనుమానం అప్పుడు నాకు. తర్వాత మళ్ళీ ఆలోచిస్తే డి ఫర్ దోపిడి రివ్యూ రాగ్మయ్యర్ అనేవి ఎతకరు కదా, యూనో. ఇప్పుడు ఎతుకుతారు. లేదు, ఎక్కడ ఎతికేస్తా అంటే, బట్ స్టిల్ ఎక్కడ బయటపడిపోద్దా అని చెప్పి నేను వెళ్ళి చెప్పేసా, ఇట్లా చేశాను అప్పుడు అంతా. దట్స్ ఓకే మ్యాన్, వి ఆల్సో న్యూ ద ఫిలిం. సో కమింగ్ బ్యాక్ టు మీ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలు వస్తాయో, ఎప్పుడైతే ఎస్ఆర్కే సినిమాలు వస్తాయో, అప్పుడు ఒక కొత్తడు బయటకు వస్తాడు లోపల నుంచి. నాకు బాగా గుర్తు, ఇప్పుడు ఆ 2 పేర్లు చెప్పగానే ఏదో మూమెంట్స్ అయిపోయాయి. నాకు బాగా గుర్తు, గుడుంబా శంకర్ రీ రిలీజ్ కో ఎప్పుడో ఒక పోస్ట్ పెట్టారు భయ్య. గుడుంబా శంకర్ యాజ్ ఇట్ ఈస్ గెటప్ లో 2 ప్యాంట్లు, ఆ రెడ్ టీ షర్ట్ వైట్ ది ఇవన్నీ వేసుకుని అన్న అలాగే ఉన్నాడు. అలాగే ఉండి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఇలాగా ఫోటోలు ఉన్నాయి. ఏంటి పిచ్చి ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పటికి ఎలా ఎవాల్వ్ అయింది పిచ్చి? ఏం బ్రో అది, సో బేసికలీ కొంచెం బ్రెయిన్ వస్తున్న టైంలో ఐ గాట్ ఇంట్రడ్యూస్ టు తొలి ప్రేమ. అప్పుడు హీ వాజ్ ద మోస్ట్ రిలేటబుల్ గై, లైక్ వన్ సైడ్ లవ్. తొలి ప్రేమలో పవర్ స్టార్ డజంట్ హ్యావ్ అ ఎలివేషన్, డజంట్ హ్యావ్ అ వాక్, లైక్ స్లోమో ఉండదు, నీకు ఏముండవు, జస్ట్ నార్మల్. లైక్ అంటే క్రికెట్ ఇంకో టీం ఉంటారు, రవి గారు వాళ్ళ టీం ఉంటారు, వాళ్ళు కొడతారు, తనులు తింటాడు, ప్రేమలో ఇదవుతాడు, ఆలోచిస్తాడు చెప్పడానికి. దెన్ ఆబ్వియస్లీ స్టార్ట్ వాచింగ్ క్లోజ్. దెన్ తమ్ముడు వాజ్ లైక్ అలే, ఇంకా దెన్ అది ఇంకా అగైన్ దట్ వెంట్ మోర్ ఇంటూ ఎంటర్టైన్మెంట్ లెవెల్. ఇది బై బై బంగారు రమణ, అగైన్ కాల్ బ్యాక్. నేను గరివి లక్ష్మి ఫుల్ పవన్ కళ్యాణ్ సినిమా పాటలు, ఐ డాన్స్ బ్రో, లిటరలీ ఆ సాంగ్స్ ఉన్నాయి సినిమాలో. బై బై బంగారు రమణకి నేను స్టెప్పులు ఉంటాయి సినిమాలో, పిచ్చర్ అయిపోయినా బ్రో. ఈ ఒక్క దానికి ఒక డెడికేటెడ్ కెమెరా నా మీద ఉంచండి బ్రో అని రిక్వెస్ట్ చేసుకున్నాడు. బై బై బంగారు రమణ. సో తమిళ్లో దట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. అండ్ దెన్ దట్ ఈస్ ద ఫస్ట్ టైమ్ ద బ్యూటిఫుల్ కాంబినేషన్ ఆఫ్ రమణ గోగుల్ గారు అండ్ అది. దెన్ ఇంకా అక్కడికి ఇంకా సెట్. దెన్ వచ్చాడు బద్రి. అవును, ఆ లూజ్ షర్ట్స్, బైక్ ఇలా దిక్కూడదు బ్రో, కిరికిరి అనుకున్నా నేను. నాకు బైక్ ఉంటే అట్లా దిగుతా అని. సో అసలు క్రేజీ. నా ఫైట్స్ కూడా ఒక ఉత్తేజ్ గారితో ఒక ఫైట్ ఉంటది, ఇడ్లీ ఇదంతా ఒక ఎవ్రీథింగ్ వాజ్ ఫ్రెష్ బ్రో. సో అసలు అంటే ఇద్దరు అమ్మాయిలు యూజువల్ గా అంటే చూసాము, బట్ ఇది ఒక చాలా వెరైటీ ఉండేది. ఫస్ట్ టైం నాకు తెలిసి ఒక కమర్షియల్ సినిమాలో మన జనరేషన్ లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంత కమర్షియల్ గా చెప్పిన సినిమా, రైట్ కదా? ఇట్స్ వెరీ ట్రిక్కీ కాన్సెప్ట్. అండ్ దెన్ యా ఆఫ్ కోర్స్ ఇంకా ఖుషి అయితే అయిపోయింది. అక్కడ ఇక్కడ పెట్టేసుకున్నాం బ్రో. ఖుషికి ఇంకా లాక్డ్ అప్పటి వరకు వాజ్ దేర్, ఇంకా తర్వాత నుంచి లాక్ ఖుషికి. ఎందుకంటే ఫస్ట్ నుంచి లైక్ ఎవ్రీ బిట్ ఆఫ్ ద ఫిలిం ఐ నో బై హార్ట్ ఖుషి అనమాట అసలు. సో అవన్నీ చిన్న చిన్న పిల్లోడుగా ఎంత ఇంపాక్ట్ బ్రో అవి, అంతే. ఐ థింక్ అవన్నీ చూసుకుంటే అవన్నీ ఇప్పుడు పే ఆఫ్ అవుతున్నా, సెటప్ అక్కడ, పే ఆఫ్ ఇక్కడ. సో ఫస్ట్ టైం ఒక ఈగో అనే కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేయడం. ఫస్ట్ నాకు అర్థం కాలేదు చిన్నపిల్లడప్పుడు అసలు ఏంటిది ఈగో, అసలు వర్డే తెలియదు నాకు. ఇప్పుడంటే సో జనాలకి లైక్ వొకాబులరీ పెరిగిపోయింది, కానీ ఆ టైంలో అసలు ఈగో అంటే తెలియదు. సో ఏంటిది వెరీ ఫ్రెష్ ఉండే. ఇంకా అండ్ ఆల్సో ఖుషి మెయిన్లీ అప్పటి వరకు కూడా మీరు చెప్పేది మేము మాట్లాడుకుంటూ ఉంటాం యూజువల్లీ. సో చెప్తారు ఎప్పుడన్నా వచ్చినప్పుడు దట్ పీరియడ్ వాట్ యువర్ సేయింగ్ స్టైల్ ఇంట్రడ్యూస్ చేసింది ఆయన క్యారెక్టర్ చేయడం వల్ల. మీరు చెప్పినట్టు ఆ వన్ సైడ్ లవ్, ఆ తమ్ముడులో అండర్డాగ్, అదే మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్, ఇవన్నీ ఉండడం వల్ల. అండ్ ఒక్కసారి ఖుషికి వచ్చేసరికి దిస్ ఇస్ అ ప్రాపర్ లవ్ స్టోరీ. అండ్ అందరికి భూమిక లాంటి గర్ల్ ఫ్రెండ్ అనేది ఇట్స్ ఎ ఫ్యాంటసీ, ఎంత కాదనుకున్నా. అండ్ మనోడేమో ఫస్ట్ బెంగాలీ మాట్లాడుతూ ఉంటారు, ఏదేదో జరుగుతూ ఉంటుంది. చాలా అమ్మాయి సన్నగా కొన్ని ఎన్ని చేసినా అవ్వ బ్రో. అన్నప్పుడు భూమిక క్లోజ్, పవన్ కళ్యాణ్ క్లోజ్, దట్ కెనాట్ బి రీక్రియేటెడ్ అగైన్ అనిపిస్తుంది. కొన్ని దే కెనాట్ బి రీక్రియేటెడ్. ఒరిజినల్ అంటే ఎన్నిసార్లు ఈవెన్ ఇఫ్ యూ లైక్
ట్రై టు పుట్ ఇన్ సమ్ అదర్ ఫిలిం, అది ఇదే వేరు అది. అంటే ఈవెన్ ఇఫ్ యూ అండ్ టీవీలో అయితే ఇంకా చెప్పలేదు ఎన్నిసార్లు. అది మాటిలో ఉన్న నాళ్ళు మాటిలో చూడడం, జెమిటీలో చూడడం, జీలో చూడడం, ఇక్కడ వచ్చిన అయిపోయి చూడడమే ఒక టైం వరకు. అసలు ఇంకా అక్కడ క్వశ్చన్ ఇస్ లాక్ అయిపోయి ఇంకా తర్వాత ఏ చేసినా అది టు బి ఫ్రాంక్ చెప్తున్నా బ్రో, నేను అజ్ఞాతవాసి వేరే వాళ్ళు చెప్పే వరకు నాకు తెలియదు. ఓకే, దట్ ఇట్స్ నాట్ ఎ గ్రేట్ ఫిలిం అని. నీకు నచ్చిందా? నాకు నచ్చింది, నేను ఎంజాయ్ చేశాను. నేను లిటరల్ ఎంజాయ్ చేశాను బికాస్ అదొక ట్రాన్స్ నాకు. సో అండ్ ఐ లైక్ టు బి దట్ వే. నాకు తెలిసి మీరు అజ్ఞాతవాసిలో ఫ్లైట్ వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా వస్తారు కదా, ఆ సీన్ గానేమో ఫస్ట్ టైం. అదే సో అంటే సి వాస్ అంటే నాకు స్క్రీన్ పైన వస్తే చాలు. సో ఇట్ డజంట్ మ్యాటర్ ఇఫ్ నాకు మరి ఇప్పుడు నాకు ఖుషి ఈజ్ ఈక్వల్ టు అజ్ఞాతవాసి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీన్ పైన జస్ట్ బీ దేర్, యూ జస్ట్ డూ సంథింగ్, ఐ విల్ వాచ్ యూ. సో ఐ రియలీ డోంట్ కేర్ వెదర్ ద మూవీ ఈస్ డూయింగ్ గుడ్ బ్యాడ్. మూవీ రిలీజ్ అయితే చాలు, నేను దోస్ 2-3 hours ఆర్ లైక్ హెవెన్ ఫర్ మీ. ఇట్స్ అ పారడైస్ ఫర్ మీ బికాస్ నాకు మళ్ళీ రావు, ఆయన అంత ఫ్రీక్వెంట్ గా చేయడు. ఇప్పుడు నాకు ఆయన ఫ్రీక్వెంట్ చేయనప్పుడు నాకు ఏది ఇస్తే అదే ప్రసాదం. నేను చిన్న డౌట్, ఇప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ లో ఓజీకి వద్దాం అంటే అసలు ఆ మూమెంట్స్ కదా. ఇప్పుడు ఇట్స్ లిటరలీ లైక్ యువర్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ యువర్ జస్ట్ సెలబ్రేటింగ్ ద మ్యాన్. హైప్ వేరు, ఆ సీన్లు వేరు. అండ్ అప్పట్లో బేసికల్లీ అదే కదా, మీరు ప్రొఫెషనల్ అయిపోయారు. ఇప్పుడు మీరు సినిమాని మోస్ట్లీ పీకే సినిమా వస్తున్నప్పుడు ప్రొఫెషనల్ లా తొక్క పోతాయి బ్రో నిజంగా. అంటే కొంచెం అంటుంటారు కొంచెం, ఇప్పుడు నువ్వు యాక్టర్ లైక్ యూ షుడ్ బి పొలిటికల్లీ కరెక్ట్. ఐ మీన్ ఐ ట్రై, బట్ ఒకసారి సినిమా దగ్గరికి వస్తుంది అంటే అన్ని మర్చిపోతా బ్రో. ఇప్పుడు చూడు, ఇప్పటివరకు బాడీ లాంగ్వేజ్ ఇట్లా ఉండే గంట వరకు, ఇప్పుడు ఇలా వచ్చింది. దట్ ఈస్ ద యునో ఐ డోంట్ నో. సో దట్ ఈస్ ద ఇంపాక్ట్ హీ హ్యాస్. అంటే మాకు ఇది మాత్రం చెప్పాలి. అంటే లైక్ ఐ వాంట్ యూ టు ఎక్స్ప్లెయిన్ వేర్ డిడ్ యూ సీ ఓజీ అండ్ హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఓజీ. సో ఓజీ నేను ఎక్కడెక్కడ చూసా, ఫ్యాన్ షోకి అయితే వెళ్ళలేదు. ముందు నైట్ షోకి వెళ్ళాను. ముందు నైట్ షో ఐ వెంట్ ఇన్ AAA అనుకుంటా, AAA వెళ్ళాను ఫస్ట్. AAAకి వెళ్ళాను. నెక్స్ట్ మార్నింగ్ శ్రీరాముల దానికి వెళ్ళినట్టున్నా. పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఇక్కడ చూడాలి, ఈ వైబ్ ఉండాలి. నాకు బొక్క అవసరం లేదు, నాకు నేనే ఒక వైబ్ బ్రో. నాకు నేనే ఒక వైబ్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే. చెప్తున్నా కదా, ఎవ్రీ మూవీ దట్ ఈస్ రిలీజ్డ్ ఐ వోర్ ద కాస్ట్యూమ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సర్దార్ గబ్బర్ సింగ్, గోపాల సేమ్ అదే కాటమరాయుడు. సో అది గ్రీన్ టవల్ తెచ్చుకొని, సో అవన్నీ. ఇంకా అజ్ఞాతవాసి అయితే బయట బెల్ట్ నోట్లో పెట్టుకుని ఫోటో దిగాయి. సో ఆల్ దోస్ థింగ్స్ అనమాట. సో అంతా అసలు అదే సెన్స్లెస్ మ్యాడ్నెస్ అనమాట. బట్ ఐ లైక్ దట్. ఐ మీన్ ఇట్స్ హార్మ్లెస్ బ్రో. ఐ డోంట్ డూ ఎనీ ఫ్యాన్ వర్స్. సో నాది నేను ఎంజాయ్ చేసుకుంటా. సో నేను లైక్ when I'm not harming anyone, so what is the problem? So atla సో అదనమాట. ఏంటంటే నాకు సంబంధం లేనివన్నీ చేసేపోయారు. జనసేన ఫార్మేషన్ డేకి వెళ్ళాను నేను. నాకు లైక్ ఐ మీన్ పాలిటిక్స్ పెద్ద తెలియదు, బట్ అంటే అగైన్ పవన్ కళ్యాణ్ నాట్ జస్ట్ ఆన్ స్క్రీన్ ఫర్ మీ. లైక్ ఇట్స్ అ ప్యాకేజ్. It's a package. It's a vibe. It's an aura. It's a charisma. It's a it's a overall impact. So I think it will go on forever. Culture ఎప్పుడైనా తెలుసా? చిన్నప్పుడు ఇంత బుడ్డగా ఉన్నప్పుడు ఫస్ట్ టైం మా స్కూల్లో సుస్వాగతం షూటింగ్ చేశారు. దాని తర్వాత ఆఫ్టర్ ద అంటే నాకు ఆర్గానిక్ గా అవుతే కలుస్తాను. ఐ డోంట్ వాంట్ టు బి లైక్ సార్ ఎందుకు అంటే ఆయన ఐ నో హిమ్. అంటే I mean I know him as a person. He'd rather spend time serving people than giving pictures to people. Nice. He would feel that the former would do more good to people than the second one ఏదో ఒక 5 minutes హ్యాపీనెస్ ఇస్తుంది. వాళ్ళకి లాంగ్ టర్మ్ హ్యాపీనెస్ ఇచ్చే పనులు చేస్తాడని నా ఫీలింగ్. సో ఐ లైక్ టు తన పొజిషన్ లో తను ఆర్గానిక్ కెప్టెన్ కలిస్తే ఆబ్వియస్లీ అంతకంటే ఇదే ఉంటుంది. సో చిన్నప్పుడు ఆటోగ్రాఫ్ స్వాగతం అంటారండి, గోకులంలో సీత
అది చేసినప్పుడు చిన్నప్పుడు ఆటోగ్రాఫ్ తీసుకున్నా. మళ్ళీ డైరెక్ట్ చూడడం ఇది జనసేన ఫార్మేషన్ అండి. తర్వాత ఈ ఎస్ఆర్కే పిచ్ ఎప్పటి నుంచి? ఎస్ఆర్కే పిచ్చి అదే సినిమా, చిన్నప్పుడు సినిమాలు పిచ్చి. హిందీ తెలుగు సినిమాలు ఎలా చూసేవాడిని, హిందీ సినిమాలు కూడా అలా చూసేవాడిని. సో ఎస్ఆర్కే వాజ్ నేను నా మైండ్ లో హీరో. ఇప్పుడు యాక్చువల్ నేను హీరో అనుకున్నా. హీరో అది కూడా చెప్తా. అప్పుడు చిన్నప్పుడు హీరో, హీ కేమ్ ఫ్రమ్ అ జీరో లైక్. సో ఫర్ మీ ద స్ట్రగల్ వాట్ ఎవర్ ఐ వెంట్ త్రూ, అంటే ఎవ్రీ వన్ గోస్ టు స్ట్రగల్. సో ఫర్ మీ నా స్ట్రగల్ ఇన్స్పిరేషన్ షారుఖ్ ఖాన్. కేమ్ ఫ్రమ్ నో వేర్, ఫాదర్ డైడ్ ఎట్ 19, మదర్ డైడ్ ఎట్ 23. నంబర్ 1 కట్ చేస్తే ఆల్ బికాస్ ఆఫ్ ద హార్డ్ వర్క్. అండ్ ఇది మొన్ననే ఒక చూసారు బ్రో, కోయిలా అని ఒక సినిమా ఉండే, డూప్. అందులో ఒక ఇది మంటతో పరిగెత్తే సీన్ ఉంటుంది. ఓకే, సో దెర్ ఇస్ అన్ ఓల్డ్ BTS ఫుటేజ్. సో తన పైన అంటించేశారు. సో ఆ 5 seconds పరిగెత్తగానే ఆబ్వియస్లీ వెళ్ళి సాక్ అంతా ఇది వేసేసి ఆపారు. బట్ ఎవరు చేస్తారు అలాగా? బికాస్ యూ హ్యావ్ దట్ మ్యాడ్నెస్ ఇన్ యూ. ఐ ఫెల్ట్ అది ఎంతో కొంత నాలో తెచ్చుకున్నాను. సో ఆ హార్డ్ వర్క్, డెడికేషన్ ఏదైతే ఉందో అది దట్ విల్ టేక్ యూ ఎనీవేర్ అని నా ద సేమ్ రీజన్ చిరంజీవి గారు ఈజ్ ఆల్సో మెగాస్టార్ బికాస్ ఆఫ్ ద సేమ్ థింగ్. బికాస్ ఆ ఎవరు అన్నారు అంటే మోచిప్పలు పోయేదాకా డాన్సులు చేసి ఇది చేసి అది చేసి లైక్ సో ఆల్ ఈస్ కేమ్ ఫ్రమ్ నో వేర్ అండ్ దర్ సమ్వేర్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ దర్ షియర్ ఇట్లా అది చెయ్యాలి, నేను ఎట్లా కొట్టాలి అనేది దీంతో. సో ఇట్ ఇస్ ప్యూర్లీ ఫ్రమ్ ఫర్ మీ ఇట్స్ షారుఖ్ ఖాన్. మీరు మన్నత్ కి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఫీలింగ్ ఏంటి? అదే సో ఫ్యామిలీ మ్యాన్. సో ఎప్పటి నుంచో మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు షారుఖ్ ఫ్యాన్. మేము ఎప్పుడు November 1st వెళ్ళాలిరా, ఐ మీన్ 2nd వెళ్ళాలి. November 1st ఐశ్వర్య బర్త్డే, 2nd షారుఖ్ ఖాన్. సో ఎప్పుడైనా 2nd వెళ్ళి బయట నించోవాలరా అని అనుకునేవాడిని. బట్ ఎప్పుడు ఏదో కుదిరేది కాదు. సో ఒకరోజు ఏమైంది, అదే ఇంకా ఆఫ్టర్ పాయింట్ ఆఫ్ టైం ఇంకా నేను సినిమాల్లోకి వచ్చి బట్ అనుకున్నా ఏదో రోజు ముంబైకి వెళ్తే సినిమా పని మీద వెళ్ళి మన్నత్ చూస్తాను, ఫ్యామిలీ మ్యాన్ షూట్కి వెళ్ళి. నేను ఫస్ట్ నేను వెళ్ళా మన్నత్ బయటికి, లోపల పంపించరు. బయటికి వెళ్ళినప్పుడు నేను అప్పటి వరకు వీడియోలో అది చూసి పెద్ద స్పేస్ ఉంటదేమో, షారుఖ్ ఖాన్ ఎక్కడ పైన ఉంటాడేమో అనుకున్నా. బట్ ఇట్ ఈస్ actually you can actually see him like చాలా దగ్గర నుంచి చూడొచ్చు. లైక్ ఇట్లానే ఉంటది యాక్చువల్లీ, అంతే ఎంత దగ్గర నుంచి చూడొచ్చు. నేను అదే టీవీలో దీంట్లో ఇట్లా ఏదో ఇట్లా వైడ్ యాంగిల్ పెట్టేసరికి ఎంత ఉంటది కదా, కానీ ఇట్స్ లైక్ నేను యాక్చువల్లీ బాల్ ఇస్తే క్యాచ్ పట్టుకొని ఉండదు. నేను యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే వెళ్తున్నప్పుడు రైట్ సైడ్ బీచ్ ఉంది, చాలా దూరం ఏమనుకున్నా, చూస్తే ఇక్కడే ఉంది ఇల్లు. బీచ్ కు ముందు ఇదంతా అనుకున్నాను నేను. అది బట్ అదే హోప్ సమ్ డే I'll act with him. Nice. యాక్చువల్లీ రాజండి అదే ఒక రూమర్ వచ్చింది షారుఖ్ ఖాన్ తో చేస్తున్నాను. అప్పటి నుంచి పిచ్చోడ్ అయిపోయా. అప్పటికి అదే సినిమా బండి ఇంకా రిలీజ్ అవ్వలే. బట్ ఆబ్వియస్లీ రాఘమయూర్ బ్రదర్ సార్ బాగున్నారా సార్, గుడ్ నైట్ తిన్నారా సార్, అలాంటిదే కొంచెం చేశాను. బట్ అది ఇంకా ఎప్పుడు ఐ థింక్ ఐ నెవర్ గాట్ ఫార్మలైజ్ వాట్ ఎవర్. బట్ అది అయిన రోజు మాత్రం అయ్యా. నాకు డౌట్, ఇప్పుడు రాజ్ సార్ అండ్ DK సార్తో మీరు మాట్లాడినప్పుడు అది ఏ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నారు? తెలుగు ఇంగ్లీష్. ఓకే, ఎలా ఉంటది అంటే ఇప్పుడు దే ఆర్ తెలుగు పీపుల్, వాళ్ళకి తెలుగు రూట్స్ ఉన్నాయి, వాళ్ళు తెలుగు దగ్గరగానే ఉంటారు. బట్ దే ఆర్ వర్కింగ్ స్టైల్ ఈజ్ హిందీ. సో వర్కింగ్ స్టైల్ డిఫరెంట్ గా ఉండిందా లేకపోతే ఎలా ఉంటది? ఆ వన్ డే అసలు నేను ట్రిప్ అయ్యా అంటే, సో బేసికలీ ముంబైలో వర్కింగ్ కల్చర్ ఈజ్ అంతా చాలా ఈ హసిల్ కల్చర్ అంటాను చూడు, అంత హసిల్ కల్చర్. అండ్ అక్కడ ఎలా ఉంటదంటే టైమ్ ఈజ్ మనీ. ఓకే, ఇక్కడలాగా 10కి ఫర్ ఎగ్జాంపుల్ మన ఉందనుకో, సారీ సో చెప్తా, లెట్స్ నేను 10-15కి వస్తా అంటే అవ్వదు. బికాస్ అక్కడ ఎట్లా అంటే టైం అంటే టైం ఇదే చాలా సీరియస్గా కన్సిడర్ చేస్తారు టైం. ఎందుకంటే అక్కడ బికాస్ నీకు ఓ 10 మంది కాంపిటీషన్ ఉంటారు. నువ్వు ఇఫ్ యూర్ లేట్ బ్యాక్ దెర్ ఆర్ 9 others trying hard to be in that place. Because it's అంత హైదరాబాద్ లో ఉన్నంత లేట్ బ్యాక్ కల్చర్ అక్కడ తీసుకెళ్ళామనుకో గెట్ అవుట్ అంటారు. ఓకే, సో యూ కాంట్ బి ద లేట్ బ్యాక్ హైదరాబాద్ ఇన్ ముంబై. యూ హ్యావ్ టు బి
లేట్. అక్కడ ఏమైంది ఆ రోజు, నా ఫస్ట్ డే. నేను యూజువల్గా టైంకే ఉంటా. ఆ రోజు ఫస్ట్ టైం ముంబై హోటల్ అంతా చాలా బాగుండే. అక్కడ బ్రేక్ఫాస్ట్ బుఫే బ్రేక్ఫాస్ట్ లో ఆ చీజ్ ఆమ్లెట్ ఉండే బ్రో, క్రేజీ ఉండే అది. అది కొంచెం తేడా చేసింది. ఒకటి ఎక్స్ట్రా తిన్నందుకు ఒక 5 minutes లేట్ అయింది. సో అక్కడ రీచ్ అవడం కూడా 5 minutes లేట్ అయింది. సో ఆ 9 అండ్ వాళ్ళ టైం కూడా 9 to 9 అట్లా ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్. సో నేను రీచ్ అయ్యేసరికి ఒక 9-10 అవుతుండే. 9 to 9:03 కాల్ వచ్చింది, వేర్ ఆర్ యూ ఆల్మోస్ట్ రీచింగ్, యూ సపోజ్ టు హియర్ బై 9 రైట్. తర్వాత నేను రఘుని అడిగా, ఏంటి అంత రఘు అంటే తన మంచి ఒక బ్రదర్ లాగా, అక్కడి నుంచే పరిచయం ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. సో ఏంటి బ్రో అంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేశాడు, బాబు ఇది ఇట్లా ఇక్కడ ఎట్లా అంటే ఒకళ్ళు ఎంత కాంపిటీషన్. అవునవును, వాళ్ళకి కూడా తెలుగు. సో ఇక్కడ అంత కాంపిటీషన్ ఉంటది. సో నువ్వు ముంబైలో ఉండాలంటే అండ్ ఎవడు కూర్చోడు బ్రో సెట్ లో, నో వన్ సిట్స్ ఇన్ ద సెట్ అండ్ ఎవ్రీ వన్ ఈస్ కనెక్టెడ్. అందరికి ఇవి ఉంటాయి, ఈ సెపరేట్ వాకీలు అలా అలా ఇది అంతా నాన్ సెన్స్ అంతా ఉండదు. అందరు సైలెంట్ లో పనిచేసుకుంటారు. అండ్ అక్కడ విమెన్ డామినేట్ మెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాంటిటీ అండ్ ద కైండ్ ఆఫ్ రోల్స్ దే ప్లే ఆన్ ద సెట్. అమేజింగ్ అనిపిస్తుంది నాకు. సో అంటే దే టేక్ ద కాల్ చాలా మటుకు. అండ్ సచ్ అ బ్యూటిఫుల్ థింగ్ అనిపిస్తుంది. అండ్ ఎవ్వరు అక్కడ అంటే మన వీ హ్యావ్ వెరీ రాంగ్ నోషన్ ఆఫ్ ఒక ఉమెన్ గట్టిగా పనిచేస్తే మొగరాయుడు అనే ట్యాగ్ ఇచ్చేస్తాం. సో ఇట్స్ అ వెరీ రాంగ్ థింగ్. అక్కడ ఇట్స్ వెరీ ఈక్వల్. అంటే అక్కడ మేల్ ఫీమేల్ అసలు జెండర్ క్వశ్చన్ రాదు. వర్క్ ఇస్ ద జెండర్. బాగా పనిచేస్తే బాగా పనిచేసాడు, సరిగ్గా పని చేయకపోతే సరిగ్గా పని చేయడం, జెండర్ లేదు తొక్కలేదు అక్కడ. సో అసలు ఇట్ వాస్ సో బ్యూటిఫుల్ టు సీ లైక్ ఉమెన్ మేకింగ్ ద థింగ్. అండ్ అక్కడ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉన్నాయంటే ఈ ప్లాస్టిక్ బాటిల్స్ ఇవన్నీ ఉండవు, అన్నీ ఇట్లా ముందే ఫిల్ చేసేసి మంచి వాటర్ ఆరో వాటర్ అన్ని క్యారవన్స్ లో కూడా ఈ గ్లాస్ బాటిల్స్ పంపిస్తారు. సో వాటిలోనే తాగాలి. అండ్ ఇక్కడ మానిటర్ ఉంటే డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే ఉంటారు. ఇక్కడ మానిటర్ దగ్గర అన్ని స్నాక్స్ ఉంటాయి ఓపెన్ గా, ఇట్లా కుకీస్. ఎవరైనా వచ్చి కావాలని తిని ఇట్లా నో కక్కుర్తీస్ అక్కడ జనరల్ గా ఎవరు ఎంత కావాలో మంచి తిని వెళ్తారు. సో కల్చర్ కి అండ్ సో వీటన్నిటి వల్ల దెర్ ఇస్ సో మచ్ ఎఫిషియన్సీ బికాస్ ఎవ్రీ వన్ ఇస్ డూయింగ్ దర్ జాబ్. నో వన్ ఈస్ సిట్టింగ్ డౌన్. ఒక్కడిని కూర్చోడానికి చూడలేదు ఎక్సెప్ట్ ద డైరెక్టర్స్ డూయింగ్ ద మానిటర్ చూడడం తప్ప మిగతా వాళ్ళందరూ ఎవ్రీ వన్ వాజ్ ఆన్ దర్ టోస్ రన్నింగ్ హియర్ అండ్ దేర్ అండ్ సైలెంట్లీ డూయింగ్ వర్క్. మన దగ్గర సైలెన్స్ స్పెల్లింగే తెలియదు అనిపిస్తుంది నాకు. లైక్ కొన్ని చోట్ల ఇట్స్ వెరీ ఆర్గనైజ్. ఫర్ ఎగ్జాంపుల్ తరుణ్ భాస్కర్ సెట్ ఇస్ క్రేజీ సెట్, వెరీ నైస్ టు వర్క్. హనుమానక్ సెట్ వాజ్ ఆల్సో వెరీ నైస్. శివర్పల్లి సెట్ వాజ్ నైస్. అట్లా కొన్ని ఫ్యూ సెట్స్ వర్ లైక్ వెరీ భలే. అంటే యూ వాంట్ టు లైక్ బికాస్ ఫోకస్ ఇస్ ఆన్ ద వర్క్ అండ్ ఇంకా బెటర్ చేసుకోవడం. విత్ సో మచ్ నాయిస్ అరౌండ్ కొన్నిసార్లు ఇట్స్ నెసరీ, కొన్నిసార్లు ఇట్స్ లైక్ అన్నమాట. అంటే వాళ్ళు అలా చేస్తున్నప్పుడు మనం కూడా వీ కెన్ డూ. ఐ థింక్ ఇట్స్ జస్ట్ దట్ మనం అలా అలవాటు పడలేదు. అలా అలవాటు చేసుకుంటే ఐ థింక్ మన ఎఫిషియన్సీ, సో ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతాయి. లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ బ్రో. సో అట్లా అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ ముంబై. ఇప్పుడు నెక్స్ట్ హనుమాన్ పక్షి ఇస్ దేర్ అప్ ఫర్ రిలీజ్. నెక్స్ట్ ఇంకేమన్నా క్రేజీ స్టఫ్ ఉన్నాయా? అంటే లైక్ ఉన్నాయి. అంటే లైక్ అప్ టిల్ వేర్ యూ కెన్ మేబీ ఇఫ్ యూ వాంట్ టు టాక్. సో ఒకటి గరుడ లక్ష్మి అందరికి తెలిసింది. సో అది ఒక ఎంటైర్లీ డిఫరెంట్. నా లైఫ్ లో నేను మోస్ట్ కష్టపడినది, నాకు చాలా ఛాలెంజింగ్ అనిపించింది ఇస్ గరుడ లక్ష్మి. బికాస్ నేను బుర్రకథ ఆర్టిస్ట్ లాగా చేయాల్సి వచ్చింది. అంటే ఆ బుర్రకథ ఆర్ట్ ఫామ్ నేర్చుకోవాలి, ఆ బుర్రకథ డాన్స్ నేర్చుకోవాలి, సో శ్రీకాకుళం యాస మాట్లాడాలి. నేను ఐ థాట్ నాకు రాయలసీమ యాక్సెంట్ వచ్చేసింది. ఫాదర్ విజయవాడ కాబట్టి గోదావరి యాక్సెంట్ అవన్నీ కూడా మేనేజ్ చేయగలను. పరదాలో ఒక యాక్సెంట్ మాట్లాడతారు. పరదాలో నార్మల్లీ మాట్లాడతాను. అండ్ హైదరాబాద్ లో పుట్టి పెరిగాను కాబట్టి కీడాకోలా మేనేజ్ అంతా సెట్ అనుకున్నా.
శ్రీకాకుళం ఏముందిలే కొంచెం ఆంధ్రాకి ఎక్స్టెన్షన్ అనుకున్నా. కాదు, అవును, అబ్సల్యూట్లీ నాట్. అంటే చిన్న చిన్నగా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఖుషీల పాటలు విన్నాం, ఇవన్నీ చిన్న చిన్నగా విన్నాం, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంత ఉంటుంది అని నాకు తెలియదు. ద మూమెంట్ ఐ రెడ్ ద స్క్రిప్ట్, సో వర్క్షాప్ ఒక 2 months వర్క్షాప్ ఫర్ ద డైలాగ్స్, ఫర్ ద డాన్స్, ఫర్ ద సింగింగ్. ఫుల్ 2 months we did 60 days of workshop ఫర్ గరివిడ్ లక్ష్మి. సో అది ఒక రకంగా రౌండ్ ఆఫ్ అవుతూ ఉంటాయి వర్డ్స్. అండ్ ఆల్సో నాకేమనిపిస్తుంది అంటే చాలా స్వీట్, అంటే చాలా మంచి భలే అనిపిస్తుంది నాకు. అసలు అదొక రకమైన అంటే మెమరబుల్ ఎక్స్పీరియన్స్. అంటే నన్ను నేనే ఛాలెంజ్ చేసుకున్న మంచి ఇది అనిపించింది నాకు. అంటే శ్రీకాకుళం యాక్సెంట్ క్రాక్ చేయగలిగితే లవ్లీ. సో అంటే ఐ డోంట్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ పీపుల్, అంటే జనాలు రేపు చూసి నన్ను ఐ వాంట్ దెమ్ టు రేట్ మై థింగ్ 2 out of 10 and 2 out of 10, 8 out of 10. బట్ నా ఎఫర్ట్స్ అయితే నేను పెట్టా. సో ఐఎమ్ హోపింగ్ ఐ కెన్ కనెక్ట్ అని. సో చాలా దాన్ని చాలా బాగానే లేరింది, ఎందుకంటే ఆ డాన్స్ ఫామ్ ఒకటి, ఆ ఫోక్ డాన్స్ వాడు. అండ్ అదేంటంటే గరివిడ్ లక్ష్మిలో నా డ్రెస్ చాలా వెరైటీగా ఉంటుంది. అవును అవును. ఆ బుర్రకథ హాస్యం చెప్పేవాడు అని ఒకటి ఉంటాడు. సో వాడిది ఇక్కడ చిలక ఉంటుంది, మొత్తం బ్లూ మేకప్ ఉంటుంది, అండ్ డ్రెస్ ఒక 8 kgs అట్లా ఉంటుంది. ఓకే, అదంతా వేసుకొని ఈ స్టెప్స్ వేయాలి. నేనేం డాన్స్ ప్రో అస్సలు కాదు. ఏదో సినిమాలో అంటే ఇప్పుడు హుక్ స్టెప్స్ అంటున్నా, అప్పుడు సిగ్నేచర్ స్టెప్స్ అనేవాళ్ళు, అవి కొంచెం ఇప్పుడు ముఠా మిస్త్రీ అలాంటివి చేయొచ్చు అంట. కానీ ప్రాపర్ కోరియోగ్రఫీ స్టెప్స్. అండ్ అక్కడ ఆనంది ఏమో చిన్నప్పటి నుంచి డాన్సర్ ఆమె. ఆమె పక్కన నేను లైక్ డాన్స్ చేయాలి అంటే అసలు ఇట్ వాజ్ చాలా ఛాలెంజింగ్ ఫర్ మీ. బట్ ఐ ఎంజాయ్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ మై డాన్స్ అండ్ సింగింగ్. నాకు మీరు ఇప్పుడు బుర్రకథ గురించి చెప్తుంటే నేను 7th class అనుకుంటా 40 minutes బుర్రకథ చెప్పాము యాన్యువల్ డేలో. అది గుర్తొచ్చింది నాకు, బికాజ్ నాకు అది ఫస్ట్ టైం డ్రెస్ వేసుకున్నప్పుడు ఇదేంటి ఇలా ఉంది అని కొంచెం మనకు ఆ ఏజ్ లో అనిపిస్తుంది కదా. బ్లూ మేకప్ మీరు చెప్తుంది, మొత్తం ఒక డోల్ ఉంటది, ఇవి ఉంటాయి అనుకుంటే సంథింగ్. నేను 40 minutes చెప్పాను, అంతా గుర్తొచ్చింది నాకు. ఇప్పుడు వెనక్కి బట్ హ్యాట్స్ అంటే వాళ్ళ కష్టం ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు అంటే ఓకే షార్ట్స్ కట్ చేస్తారు ఇదంతా అంటే సినిమా తీసేటప్పుడు. బట్ రియల్ బుర్రకథ ఆర్టిస్ట్ వాళ్ళు ఎంత టాలెంటెడ్ అనిపిస్తుంది అంటే వాళ్ళకి అసలు గ్రేట్. గరివిడ్ లక్ష్మి గారు కానీ వాళ్ళ టీం కానీ ఎవరైనా కానీ వాళ్ళు రాత్రిళ్ళు వేసేవారు బ్రో. రాత్రిళ్ళు అంతా అయిపోయి అండ్ ఓన్ వాయిస్. ఇక్కడ అంటే మేము కొంచెం మేబీ లిప్సింగ్ చేస్తే చాలు, అక్కడ వాళ్ళు ఓన్ గా ఇక్కడ పాడితే లాస్ట్ ఆడియన్స్ వరకు ప్రొజెక్ట్ అవ్వాలి. అండ్ ఆ ఎనర్జీతో డాన్స్ చేయాలి. లగ్జరీస్ ఏం లేవు అసలు. ఇవన్నీ ఆలోచిస్తే ఎనీ డే ఐ ఫీల్ ఐఎమ్ ఆల్వేస్ కొంచెం హ్యావ్ బీన్ లక్కీ టు బీ ప్రివిలేజ్డ్ అని అనిపిస్తుంది. బట్ యా, వెరీ వెరీ హ్యాపీ టు హ్యావ్ దిస్ కాన్వర్జేషన్ బ్రో. అంటే నేనేమనుకున్నానంటే వచ్చినప్పుడు నేను చూసా, లైక్ ఐ రెడ్ అబౌట్ యూ, ముందు పాడ్కాస్ట్లు ఇవి చూసా, కానీ నాకు పర్సెప్షన్ ఉండేది. బట్ కొన్ని రిలేటబుల్ థింగ్స్ ఉన్నాయి కదా మనకి. పర్సెప్షన్ ఉండేది అంతే, అదేలే. అంటే నేను ఏమనుకున్నా అంటే కొన్ని రిలేటబుల్ థింగ్స్ ఉన్నాయి. ఐ వాంటెడ్ టు ఆస్క్ దెమ్. ఇప్పుడు నేను కూడా ఐఎమ్ అన్ ఐటీ గై ఈవెన్ అట్ దిస్ మూమెంట్. మనం టైం కుదుర్చుకుని బ్రో నాకు ఈ టైంలో కాల్స్ ఉంటాయి, ఆ తర్వాత పెట్టుకుందామా అంటే ఐ అండర్స్టాండ్ యూ బ్రో అని యువర్ సేయింగ్ అనమాట. సో అంటే మీరు ర్యాంకర్ అని తెలుసు, మీరు జాబ్ చేస్తే సినిమాలకు వచ్చారని తెలుసు. వి వాంట్ టు డిగ్ డీపర్, కొంచెం డిగ్ డీపర్, హ్యావ్ ఎ సిచువేషన్స్, బికాజ్ వి వాంట్ టు రియల్లీ నో. యా, అది కొంచెం అయింది అనుకుంటున్నా. yes, and మాకైతే ఆన్సర్లు వచ్చాయి. ఆల్ ది వెరీ బెస్ట్. నేను సోది చెప్పినట్టు ఉంటే క్షమించండి. మీకు ఏమనిపిస్తుంది అంటే కాన్వర్సేషన్? హౌ డిడ్ యు ఫీల్? ఐ ఎంజాయ్డ్ లైక్ బికాజ్ అంటే లైక్ ఒక ఏజ్ గ్రూప్ కదా. సో వి అండర్స్టాండ్ లైక్ వాట్ ఐమ్ అంటే ఏదైనా చెప్పినప్పుడు వేర్ ఐమ్ కమింగ్ ఫ్రమ్ అవన్నీ. అంటే ఎస్పెషల్లీ యూ నువ్వు లైక్ జాబ్ చేస్తూ ఇప్పుడు చేస్తున్నావు కాబట్టి ఐ థింక్ ఐమ్ షూర్ యూ వుడ్ రిలేట్ మోర్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ ఫర్ అనుమాన పక్షి. థ్యాంక్ యూ సో మచ్. మంచి హిట్ కొట్టాలి. యా, థ్యాంక్ యూ. త్వరలో పీకే సార్ ని అండ్ షారుఖ్ సార్ ని కూడా కలవాలి, పని చేయాలి. ఆల్ ద వెరీ బెస్ట్ బ్రో. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ గైస్. థాంక్ యూ గైస్. దట్స్ రాగ్మయూర్ ఫర్ యూ. ఓకే, బాయ్ పక్షీస్. అనుమాన పక్షి రిలీజింగ్ సూన్. వచ్చిన వెంటనే ఒకవేళ ఈలోపు వచ్చేస్తే డిస్క్రిప్షన్ లో పెడతాను, లేకపోతే ఫాలో రాగ్మయూర్. మీకు త్వరలోనే రిలీజ్ డేట్ కూడా తెలిసిపోద్ది.
ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు చార్ నాట్ సారీ. బాయ్. బాయ్. బాయ్.